రూపాయి కొంప మునగడానికి ఈ బంగారం ఇంపోర్ట్స్ కూడా ఒక మేజర్ కంట్రిబ్యూషన్. అన్ఫార్చునేట్ దిగుమతి చేసుకునేవి ఎక్కువ, మనం ఎగుమతి చేసేది తక్కువ. వరల్డ్ మొత్తంలో రకరకాల కరెన్సీలు ఉన్నాయి, కానీ డాలరే ప్రామాణికం ఎందుకైంది? మంచి బట్టలు కొనుక్కోండి, మీరు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకోండి, మేడ్ ఇన్ పాకిస్తాన్, మేడ్ ఇన్ బంగ్లాదేశ్ కనబడుతుంది. వెరీ వెరీ డేంజరస్ సిచ్యువేషన్స్ సీరియస్లీ. ఒక సైలెన్స్ వచ్చేస్తుంది మీరు చెప్పిన ప్రతిసారి. ఇంత బ్రూటల్ ట్రూత్స్ ఉంటాయి దాగి ఉన్నాయంటే. మీకు కనిపించే ఈ రిఫైన్డ్ ఆయిల్స్, డబుల్ రిఫైన్డ్ ఆయిల్స్, మీరు చూసే సన్ఫ్లవర్ ఆయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అన్ని ఇండియన్ బ్రాండ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా ఇంపోర్టెడ్. రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ కూడా ఇంపోర్టెడే కదా. తెలంగాణలోనే ఒక రైతు బంధు అని ఒక స్కీమ్, రైతు బంధు స్కీమ్లో ఏం చేస్తున్నారు? మనకి ఇప్పుడు వచ్చే సకల దరిద్రాలైన రోగాలు, క్యాన్సర్లు, వీటన్నిటి కారణాలు కూడా మన ఓవర్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడడం వల్ల వచ్చిన సమస్యలు. చికెన్ లెగ్ పీసెస్ మనం ఇంపోర్ట్ ఎందుకు చేసుకున్నాం అంటే 10th క్లాస్ ఉద్యోగానికి సరిపడే దానికి ఈరోజు MBAలు ఎందుకు అప్లై చేయాల్సిన పరిస్థితి వస్తుంది? మన దిగ్విజయ్ సింగ్ ఒకడు, కృష్ణ ఒకడు కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో చంద్రబాబు. ఈ ముగ్గురు మాత్రమే. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. సో సుదీర్ఘ ప్రయాణం మీది ఈ బిజినెస్ ఎకనామిక్ టైమ్స్లో కూడా. సో ఈ బిజినెస్ పైన, ఈ ఆర్థిక లావాదేవీల పైన మీకున్నంత అనుభవం కోర్స్ నాకు లేదు. క్షమించండి నేను ఎక్కడైనా పొరపాట్లు దొరికిస్తే. సో ముందుగానే కాషన్ అనమాట. జనాలు కూడా నన్ను తిట్టుకోకూడదు, ఎందుకంటే ఆయన అంత పెద్ద మనిషి, మీరు ఆయన ముందు ఇలాంటివి మాట్లాడుతున్నారని చెప్పి అంటారు. ఎవరు ఎందులోనూ ఎక్స్పర్ట్స్ కాదు మేడం. యా, బట్ మీరు దీంట్లో మాత్రం ఎక్స్పర్ట్ సార్, అది వీ కెన్ సే. డాలర్ విలువ పెరిగిపోతుంది, రూపాయి విలువ తగ్గిపోతుంది అని అంటున్నారు సార్. అంటే ఏంటి అసలు ఆ డాలర్ విలువ ఎందుకు పెరుగుతుంది, రూపాయి విలువ ఎందుకు తగ్గిపోతున్నది? లైక్ రీసెంట్గా చూసుకుంటే 80 రూపాయలు ఉన్న డాలర్ ఇప్పుడు సడన్గా 92 రూపాయలకు చేరిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంటుంది సాధారణంగా? అంటే డిమాండ్ సప్లై గురించి మీరు వినుంటారు కదా. బేసికలీ మనకు డాలర్లు అవసరమా, రూపాయలు అవసరమా అనే దాన్ని బట్టే పూర్తిగా మారిపోతుంది. మీరు మార్కెట్లోకి వెళ్ళి టమాటాలు కొనుక్కోవాలన్నా, మామిడి పళ్ళ సీజన్ మామిడి పండ్లు కొనుక్కోవాలన్నా కానీ 2 సార్లు జరిగేది ఒకటి ఏంటంటే, దిగుబడి ఎక్కువ ఉన్నప్పుడు, ఆ పంటలు బాగా పండినప్పుడు రేట్లు బాగా పడిపోతాయి. ఇక్కడ కూడా జరిగేది అదే. డాలర్కి రూపీకి మధ్యలో ఉండే మార్కం విలువ ఏదైతే ఉందో అది మారడానికి కారణం మళ్ళీ మనకు డాలర్లు ఎక్కువ అవసరం ఉన్నప్పుడు డాలర్ విలువ పెరుగుతుంది. అంటే బేసికలీ ఏంటి, మనం ఇంపోర్ట్ చేసుకోవడం అనేది ఎక్కువైనప్పుడు డాలర్ ఎక్కువ అవసరం పడతాయి మనకి. వాడు మన దగ్గర కొన్నప్పుడు వాడు మనకి డాలర్లు ఇస్తాడు, మనం అక్కడ కొన్నప్పుడు వాడి దగ్గర మనం రూపాయల్లో మార్చుకోవాల్సి ఉంటుంది. వాడికి అవసరం ఎప్పుడు ఉంటుంది, మన అవసరము, మనకి వాడి అవసరం ఎప్పుడు ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఆ డిమాండ్ సప్లై గ్యాప్ మధ్యలో జరుగుతుంది. మనం దేశ ఆర్థిక వ్యవస్థ బేసికల్లీ మీకు 2 దీని మీద ఉంటుంది, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ వినుంటారు కాబట్టి మీరు. బేసిక్ ఇది, ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్. మనం ఎగుమతి ఎక్కువ చేస్తున్నామా, దిగుమతి ఎక్కువ చేస్తున్నామా అనేది బేసిక్ కాన్సెప్ట్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలా దేశాలు, మన దేశంతో సహా, మనం దిగుమతి చేసుకునేవి ఎక్కువ, మనం ఎగుమతి చేసేది తక్కువ. మనం ఎగుమతి చేస్తే మనకి డాలర్లలో డబ్బులు వస్తాయి, మనం దిగుమతి చేసుకున్నాం మనం డాలర్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మనం చేసుకున్న దిగుమతులు ఎక్కువ ఉన్నప్పుడు న్యాచురల్లీ మనం డాలర్లు ఎక్కువ స్పెండ్ చేయాలి కాబట్టి మన దగ్గర ఉన్న డాలర్లు తక్కువ కదా, అది పెరుగుతాయి కాబట్టి న్యాచురల్లీ ఆ డెఫిసిట్ అనేది వస్తుంది అనమాట. డెఫిసిట్ పెరిగిన ప్రతిసారి డాలర్లకు డిమాండ్ పెరుగుద్ది కాబట్టి వాటి వాల్యూ పెరుగుతుంది. రైట్. అయితే ఎందుకు ఈ డాలర్నే ప్రామాణికంగా తీసుకున్నారు? ఎందుకంటే వరల్డ్ మొత్తంలో రకరకాల కరెన్సీలు ఉన్నాయి, కానీ డాలరే ప్రామాణికం ఎందుకైంది? దానికి ఒక హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మామూలుగా రకరకాల ఎక్స్పెరిమెంట్ జరిగాయి ఈ ప్రపంచంలో. ఐ థింక్ అరౌండ్ 1944 ఆ టైంలో వరల్డ్ వార్స్ మధ్యలో దేశాలన్నీ కలిసి డిసైడ్ చేసుకుంది ఏంటంటే ఏదో ఒక స్టేబుల్ కరెన్సీ పెట్టుకోవాలని చెప్పేసి డాలర్ని ప్రామాణికంగా తీసుకోవడం. అంతకుముందు బంగారాన్ని, రకరకాల వాటిని ఒక స్టేబుల్ రెవెన్యూ
అవెన్యూ కింద పెట్టుకున్నారు. డాలర్ని ఆ పర్టికులర్ కంటెక్స్ట్లో 1940s టైంలో డిసైడ్ చేసుకున్నారు అనమాట. ఆ తర్వాత కూడా దానికి ఆల్టర్నేటివ్గా ఇంకేమైనా చేయొచ్చు అనే ప్రయోగాలు జరిగాయి. అంటే మీరు యూరోది ఎగ్జాంపుల్ చూసుంటారు కదా. యూరోపియన్ నేషన్స్ అన్నిటికీ కలిపి ఒక కరెన్సీ తీసుకొద్దామనే ఒక ప్రయత్నం జరిగింది. ఇక్కడి వైపు చైనా నుంచి కొంత ప్రయత్నం జరిగింది, యువాన్లో జరిగింది. కాకపోతే ఆ మేరకు సక్సెస్ఫుల్ ఎందుకు కాలేదంటే డాలర్ ప్రిడామినెంట్లీ అది స్టేబుల్ కరెన్సీ అని చెప్పేసి చాలా దేశాల్లో ఉన్న రిజర్వ్ బ్యాంక్స్, ప్రతి వాడికి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది కదా, వాడు దాన్ని స్టేబుల్ కరెన్సీ కింద యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది అట్లా కూర్చుండిపోయింది. ఓకే, దానివల్ల వచ్చిన సమస్యలు. రైట్. అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను డాలర్ 40లో చూసారా, మీ వయసులో 40 రూపాయలు ఎంత ఉండి ఉంటుంది కాబట్టి అంతే. అలా అప్పటి నుంచి కూడా డాలర్ విలువ పెరుగుతుందే తప్ప ఎప్పుడు తగ్గలే. అంటే రూపీ కంటే కూడా డాలర్ తక్కువ అవ్వడం అలాంటి మిరాకిల్స్ ఏం చూడలేదు నేను. సో ఎందుకు ఆ రూపీ వాల్యూ అంత గ్రో అవ్వలేదు ఇప్పటి వరకు? మళ్ళీ మనం ఇంతకుముందు అనుకున్నట్టే మనకు అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన దేశము ఎగుమతి చేస్తున్న దానికంటే దిగుమతులు ఎక్కువ ఉన్నాయి. దిగుమతుల్లో బేసికల్లీ ఏం దిగుమతి చేసుకుంటాం, మనం ఏం ఎగుమతి చేస్తాం అనేది పాయింట్ కదా. ఎగుమతి ఏం చేస్తాం మనకి 2 బేసిక్ ఇవి ఉన్నాయి. ఒకటేమో గూడ్స్, రెండేమో సర్వీసెస్. గూడ్స్లోకి వచ్చేటికి ఏమవుతుంది, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ. అన్ఫార్చునేట్లీ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇన్ని దశాబ్దాలైనా చెప్పుకోదగ్గ స్థాయికి పెరగలేదు. మనం ప్రపంచానికి గూడ్స్ ప్రొడ్యూస్ చేసి ఇచ్చేంత స్థాయిలో గూడ్స్ జరగల. మనకి ఎంతసేపు డైమండ్స్, జ్యువెలరీలు, లేదంటే టెక్స్టైల్స్, అట్లాంటి వాటిలో కాస్తో కూస్తో పట్టు సాధించుకోగలిగాం. గ్లోబల్లీ కొంతవరకు ఫార్మాస్యూటికల్స్లో అక్కడి వరకే. మనకు గూడ్స్ విషయానికి వచ్చేప్పటికి, వస్తువుల ఉత్పత్తి వరకు వచ్చేప్పటికి మన డామినెన్స్ ఉంది. మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నవి అన్నీ కూడాను తలకు మించిన భారం. ఒకటి ఈ క్రూడ్ ఆయిల్. మనకి పాపులేషన్ పెరిగిన ప్రతిసారి వెహికల్స్ ప్రొడక్షను, ఈ ఇండస్ట్రియల్ దీంట్లో ఆటోమొబైల్స్ అన్నిట్లోనూ వాడేది క్రూడ్ ఆయిలే కదా. పెట్రోలు, డీజిల్ ఇవే వాడతాం కాబట్టి దాని ఇంపోర్ట్స్ విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. దాన్ని డాలర్లో తప్ప ఇంకో రకంగా కొనే అవకాశం లేదు. మనకేమో ఒకటి మనకి ఇంపోర్ట్ మనం సొంతంగా తయారు చేసుకునే అవకాశాలు లేవు అనేది. రెండేమో మనం దాని మీద డిపెండ్ అవ్వాలి. ఇంకోటి మీకు ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది, మనం మెజారిటీ ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ మనం విదేశాల మీదే డిపెండ్ అవుతాం కదా. మన వంట నూనెలు అన్నీ కూడా మనం చిన్నప్పుడెప్పుడో గానుగ నూనెలు అన్నీ పోయాయి. గానుగ నూనెలు ఎవడు వాడుతున్నాడు, ఎవడు వాడుతున్నాడు? ఇండియన్ బ్రాండ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ కూడా ఇంపోర్టెడే కదా మేడం. మీకు కనిపించే ఈ రిఫైన్డ్ ఆయిల్స్, డబుల్ రిఫైన్డ్ ఆయిల్స్, మీరు చూసే సన్ఫ్లవర్ ఆయిల్స్ అన్నీ కూడాను క్రూడ్ అనేది విదేశాల్లోంచి వచ్చి మనకు బార్డర్లో ఉన్న సీ పోర్ట్స్లో బేసికలీ మన కృష్ణపట్నం లాంటి ప్లేస్లో కానివ్వండి, ఈ కాకినాడ లాంటి పోర్ట్లో కానివ్వండి, మేజర్ క్రూడ్ ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ. ఆ క్రూడ్ని పైప్ లైన్ల ద్వారా కిలోమీటర్ల తరబడి పంపించి దగ్గరలో ఉన్న ఎడిబుల్ ఆయిల్ కంపెనీల్లోకి ఆ క్రూడ్ ఆయిల్ పోతుందన్నమాట. అక్కడ రిఫైన్ చేస్తారు. అక్కడ రిఫైన్ చేసి డబుల్ రిఫైన్, ట్రిపుల్ రిఫైన్లు, విటమిన్లు అవి ఇవి యాడ్ చేసి రకరకాల దీంట్లో ప్యాక్ చేసి మీకు ఐటీసీ దగ్గర నుంచి మొదలు పెడితే ఫ్రీడమ్ ఆయిల్ వరకు మీకు కనిపించేవి అన్నీ కూడాను మోర్ ఆర్ లెస్ అదే క్రూడ్ నుంచి కన్వర్ట్ అయింది. కొన్నిసార్లు ఎట్లా ఉంటాయంటే ఒకే ఫ్యాక్టరీలో కేవలం ఒక పౌచెస్ మారుతాయి అంతే. మీకు జాగ్రత్తగా ఒకవేళ మీరు ఎప్పుడైనా ఎడిబుల్ ఆయిల్ లేబుల్స్ కనుక చూస్తే కింద ప్రొడ్యూస్డ్ అండ్ ఫిల్డ్ ఎట్ సో అండ్ సో ప్లేస్ అని ఉంటుంది కదా. మోర్ ఆర్ లెస్ ఒక 10 కంపెనీలు మీరు మార్కెట్లో కనబడే ఆయిల్స్ తీసుకుంటే ఒక 6 or 7 అదే కంపెనీలో తయారై ఉంటాయి. బ్రాండ్ మార్క్. ఎట్లాగైతే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ గూడ్స్లో కూడా ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కూడాను మీకు మ్యానుఫ్యాక్చరర్ ఒకడే ఉంటాడు, అక్కడెక్కడో థాయిలాండ్లోనో చైనాలోనో ఎక్కడో ఉంటాడు. ఇంక్లూడింగ్ మన ఐఫోన్ల దగ్గర నుంచి కూడాను ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ వాడికి మీరు ఆర్డర్ ఇస్తే బ్రాండ్ మార్చి ఇస్తాడు బేసికల్లీ. అట్లాగే ఇది కూడా అంతే. మనం ఎలక్ట్రానిక్స్ మీద విపరీతంగా డిపెండ్ అవుతాం, క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అవుతాం, మనము ఎడిబుల్ ఆయిల్స్ మీద డిపెండ్ అవుతాము. మనకి ఫెర్టిలైజర్స్ మేజర్ ప్రొడక్షన్ మళ్ళీ బయట నుంచి తెచ్చుకోవాలి. మన ప్రొడక్షన్ మన దేశ అవసరాలకు సరిపడేంత ప్రొడక్షన్ మన దగ్గర లేదు.
మనం విపరీతంగా ప్రొడక్షన్ ఫెర్టిలైజర్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. కొన్ని ఫెర్టిలైజర్స్ అసలు మన దేశంలో లేవు, అసలు మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశం, ఎందుకంటే ఆ రా మెటీరియల్ కూడా కావాలి కదా. దానికోసం అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ రకరకాల గవర్నమెంట్స్తో బయట వేరే దేశాలతోటి జాయింట్ వెంచర్స్ పెట్టి అక్కడ ప్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ రకంగా చూసుకుంటే మనకి పల్సెస్, వీట్, ఆ తర్వాత కార్న్, ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. అవే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. సీరియస్లీ మన దేశ మన అవసరాలు దేశము వ్యవసాయ ఉత్పత్తులకు నిలయము. కొన్ని ఉత్పత్తుల్లో మనం ఉన్నప్పటికీ కూడాను వీట్ విషయంలో కానీ, కార్న్ విషయంలో కానీ, పల్సెస్ విషయంలో కానీ మనం బేసికలీ డిపెండెడ్ ఆన్ మోస్ట్ ఆఫ్ ది ఇంపోర్ట్ మార్కెట్స్. ఇవన్నీ ఏమవుతాయి, ఇవన్నిటికీ తోడు ఆడవాళ్ళకి బాగా ప్రీతిపాత్రమైన బంగారం అవుతుంది. బంగారం విపరీతంగా మనం కొనుక్కునే దేశాల్లో భారత్ ఒకటి. అది అన్ప్రొడక్టివ్ మెటీరియల్. అది ఏం చేస్తారు, మీ మెడలో ఉంటుంది, లేదంటే లాకర్లో ఉంటుంది, లేదంటే బీరువాల్లో ఉంటుంది. అయినా సరే నెంబర్ ఆఫ్ ఇంపోర్ట్స్ దట్ వి డూ, ఒక రకంగా చెప్పాలని మీరు మొదలుపెట్టిన టాపిక్లో రూపీ వాల్యూ పడిపోవడానికి బంగారం ఇంపోర్ట్లు కూడా ఒక మేజర్ కంట్రిబ్యూషన్. ఎందుకంటే డాలర్లో డబ్బులు పే చేయాలి. బంగారం ఇంపోర్ట్ చేసుకోవాలంటే డాలర్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ డాలర్లు మనకు సరిపోయేంత డాలర్లు ప్రొడక్టివ్ యాక్టివిటీ కంటే కూడాను ఇట్లాంటి అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్కి షిఫ్ట్ అయ్యాయి అనుకోండి, ఐడిల్ ఇన్వెస్ట్మెంట్ కదా అది. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏం చేసుకుంటారు మీరు? సో ఇవన్నీ కూడాను గూడ్స్ విషయానికి వచ్చేప్పటికి, సర్వీసెస్ విషయానికి వచ్చేప్పటికి మళ్ళీ మన దగ్గర నుంచి మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేసేవి చాలా తక్కువ. దాంట్లో మేజర్ గూడ్స్ ఏంటంటే మనం ఫార్మస్యూటికల్స్. అందుకని చెప్పేసి ఇండియన్ ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ అనేవి మనకి ప్రపంచంలో థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్గా మనం ఎవాల్వ్ అయ్యాం. అది వన్ ఆఫ్ ది మేజర్ కంట్రిబ్యూషన్స్ ఫర్ ది ఇండియన్ ఇంపోర్ట్ ఇన్కమ్. మనకి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి మనకు వచ్చే డబ్బులు, మెజారిటీ డబ్బులు వచ్చేవి అంతా కూడాను ఫార్మస్యూటికల్స్ నుంచి, సర్వీసెస్, బేసికల్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ రెండిటి ద్వారానే దేశం ఈ మాత్రం ఇట్లా ఉంటుంది. లేకపోతే మీకు ట్రేడ్ డిఫిసిట్ అనే పదం ఎప్పుడైనా వినుంటారు కదా. ట్రేడ్ డిఫిసిట్ అంటే బేసికల్లీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న దానికి, మనం ఇంపోర్ట్ చేస్తున్న దానికి మధ్యలో ఉండే బ్యాలెన్స్, అది ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది. మన టోటల్ కంట్రీ జీడిపిలో ఎప్పుడు కూడాను ఆ ట్రేడ్ డిఫిసిట్ అనేది 2 to 3% ఎప్పుడు తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే మనం ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ కాబట్టి, మన డిపెండెన్సీ ఆన్ ఇంపోర్ట్స్ ఎక్కువ కాబట్టి. సరే, యుఎస్ శాంక్షన్స్ అనేవి మళ్ళీ ఒక రకంగా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు సామెత. మన పరిస్థితి కూడా అంతే. అసలే మనం వాటన్నిటి మీద డిపెండ్ అయి ఉన్నాము. మన ఎక్స్పోర్ట్స్ ఏమో తక్కువ ఉన్నాయి. మన ఎక్స్పోర్ట్స్ని అన్కాంపిటేటివ్ చేసే స్థాయిలో వాడు అక్కడ టారిఫ్స్ పెట్టాడు కదా, ఆల్మోస్ట్ ఆల్ 50%, విచ్ ఈస్ హయ్యెస్ట్ ఇన్ ది గ్లోబ్. మనకి చైనా మీద వాడుకున్న కోపము, రష్యా మీద వాడుకున్న కోపం కంటే ఇండియా మీద కోపము ట్రంప్ చూపించింది చాలా ఎక్కువ. 50% అసలు ఏ దేశం మీద కూడా ఆ స్థాయిలో టారిఫ్స్ ఫిక్స్ చేయలేదు. ఈ 50% అనేది ఆ మేరకు మన ప్రోడక్ట్స్, మనం పంపిస్తున్న జ్యువెలరీ ఇండస్ట్రీ కానివ్వండి, మన టెక్స్టైల్స్ కానివ్వండి, ఇవన్నీ కాటన్, ఇవన్నీ కూడా అన్కాంపిటేటివ్ అయిపోతాయి. మన మీద టారిఫ్స్ పెరిగినప్పుడు వాడికి అంతకంటే చీపర్ ప్రోడక్ట్స్ దొరికినప్పుడు, బెటర్ ప్రోడక్ట్స్ దొరికినప్పుడు వాడు ఇండియన్ ప్రోడక్ట్స్ కొనడుగా. యూఎస్లో మీరు ఎక్కడికైనా వెళ్ళి టెక్స్టైల్ షాపింగ్ చేయండి, బట్టలు కొనుక్కోండి, మంచి బట్టలు కొనుక్కోండి. మీరు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకోండి, మేడ్ ఇన్ పాకిస్తాను, మేడ్ ఇన్ బంగ్లాదేశ్ కనబడతాయి. షార్ట్స్, టీషర్ట్స్, మీకు కనిపించే జీన్స్, ఇవన్నిటి వెనకాల కూడాను చాలా సీరియస్గా మీరు వెళ్ళి చదివితే దేర్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ప్లేసెస్ లైక్ బంగ్లాదేశ్ ఆర్ పాకిస్తాన్. వాళ్ళు మోర్ కాంపిటేటివ్ దాన్ ఇండియన్ మార్కెట్. న్యాచురల్ ఏమవుద్ది, ఇండియన్ ప్రోడక్ట్స్ ఎవడు కొనడుగా. అప్పుడు ఇండియన్ ప్రోడక్ట్స్ ఎప్పుడైతే కాంపిటేటివ్లీ బాగా ఎక్స్పెన్సివ్ అయినప్పుడు, ఈ టారిఫ్స్ పుణ్యం అని కొనరుగా. అప్పుడు when there are better products available for you from Pakistan, Bangladesh and other places, వాడు మన ప్రోడక్ట్ కొనడుగా. సో ఆ రకంగా మన ఇంపోర్ట్స్ కూడా దెబ్బతింటాయి. ఒకవైపు ఏమో మనం కొనుక్కోవాల్సిన, ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ఇవన్నీ ఎట్లాగో తప్పవు. మనకి ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిందేగా. మన దగ్గర ఎలక్ట్రానిక్ హబ్స్ లేవు.
మనం చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయం. మన దగ్గర ఎన్ని ఇన్సెంటివ్స్ పెట్టి ఎంత చేసినా సరే మేజర్ కంపోనెంట్స్ అన్నీ కూడా ఇప్పటికీ బయట నుంచే రావాలి. ఇక్కడ ఫౌండరీస్ లేవు మనకి. ఫౌండరీస్ అంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. మన దగ్గర ఇండియాలో ఇప్పటి వరకు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ రాలా, ఇంకా ప్రాసెస్లోనే ఉన్నాయి. మీరు అన్నారే మొదట్లో ఆర్వి డెవలపింగ్ కంట్రీ ఆర్ డెవలప్డ్ కంట్రీ అనేది. ఈ ప్రాసెస్ ఈ స్టిల్ ఆన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అట్లా ఉన్నంత కాలము రిజల్ట్స్ రావుగా మనకి. ఇంకా ఫౌండరీస్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు, ఇంకా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వదు. కాబట్టి ఎలక్ట్రానిక్స్ మీద ఇప్పటికీ మనం మేజర్ విదేశాల మీద డిపెండ్ అవుతూ ఉన్నాం. మళ్ళీ క్రూడ్ ఆయిల్, ఎడిబుల్ ఆయిల్, మనం అనుకున్న బులియన్ మార్కెట్లో ఇంపోర్ట్స్, వీటు, కార్న్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ తడిసి మోపడవుతాయి. న్యాచురల్లీ ఈ మనకి ఇంపోర్ట్ చేసుకుంటున్నవి పెరిగి ఎక్స్పోర్ట్ చేసుకున్నవి అన్కాంపిటేటివ్ అయిపోయి మనం ఎక్స్పోర్ట్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది. న్యాచురల్లీ దాని ఇంపాక్ట్ క్యాస్కేడింగ్ ఇంపాక్ట్ మిగతా వాటన్నిటి మీద పడుతుంది. రూపీ వాల్యూ మీరు చెప్తుంటే భయం అవుతుంది సార్ అసలు. ఇది వైడర్ పిక్చర్, బ్రాడ్ పిక్చర్ కనుక మీరు చూస్తే మీకు దీంట్లో లాభపడే వాళ్ళు ప్రతిసారి మార్కెట్లో రెండు ఫోర్సెస్ ఎప్పుడు ఉంటాయి కదా. కొనేవాడు, అమ్మేవాడు, లాభం పొందేవాడు, నష్టపోయేవాడు. స్టాక్ మార్కెట్లో కూడా అదే కదా. ఒకడు అమ్మాడు, డబ్బులు సంపాదించాడంటే అర్థం ఏంటి? ఇంకోటి ఎవరికో డబ్బులు పోతేనేగా వీడికి వచ్చింది. అట్లాగే ఈ మార్కెట్లో కూడా జరిగేది అది. రూపీ పెరిగితే ఎవరికి నష్టము, రూపీ తగ్గితే ఎవరికి నష్టం. జనరల్ ఏం జరుగుతుంది, ఎవరికి లాభం దీంట్లో? రూపీ బాగా డాలర్కి అగ్నెస్ట్గా రూపీ డిప్రిషియేట్ అయిపోయింది, క్షీణించింది, డిప్రిషియేట్ అయింది. ఒకప్పుడు ఒక డాలర్కి 80 రూపాయలు ఉన్నది కాస్త ఇప్పుడు మీరు అన్నట్టు 92 రూపాయలు అయింది. అంటే అర్థం ఏంటి? ఒక డాలర్ కొనుక్కోవడానికి మనం ఇంతకుముందు 80 రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు 92 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆ మేరకు డాలర్ హెస్ బికమ్ వెరీ స్ట్రాంగ్. డాలర్ బాగా స్ట్రాంగ్ అయినప్పుడు ఎవరికి లాభం? మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న వాడు ఉన్నాడు చూసారా, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఇండియా నుంచి ఒక రకంగా లార్జర్ సర్వీసెస్, లార్జర్ గూడ్స్, ఈ రెండిట్లో వీళ్ళు బాగా బెనిఫిట్ అవుతారు. వీళ్ళకి అంతకుముందు అదే ప్రోడక్ట్కి, టన్ను ప్రోడక్ట్కి ఇన్ని డాలర్లు వస్తే ఇప్పుడు అదే టన్ను ప్రోడక్ట్కి అంతకు మించి అట్లీస్ట్ 10% నియర్లీ ఎక్కువ వస్తుంది. సేమ్ ఈజ్ ద కేస్ విత్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్తో మనం సంపాదించిన దానికంటే కూడాను ఇప్పుడు మనం సంపాదిస్తున్న దానికి బాగా తేడా ఉంటుంది. అది ఆ మాత్రం ఆ కుషనింగ్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఫార్మస్యూటికల్స్, సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఈ రెండిట్లో మీకు ఆ మేరకు లాభం కలిసి వస్తుంది కాబట్టి మిగతా దాన్ని కొంతమేరకు తట్టుకోగలుగుతున్నాము. ఈ ట్రేడ్ డెఫిసిట్ మరీ పెరగకుండా, రూపీ వాల్యూ మరీ క్షీణించకుండా కాస్తో కూస్తో పనికొచ్చేది ఈ డాలర్ ఎర్నింగ్ వల్ల. రూపీ వాల్యూ పెరిగితే కూడా నష్టమేనా సార్? రూపీ వాల్యూ పెరగడం అంటే ఏ రకంగా పెరగడం? మీరు అనేది డాలర్కి సమానంగా వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు డాలర్ మనకంటే 92 రూపీస్ కదా $1 అంటే మనకి. అదే డాలర్ మనకు ఒక 60 రూపీస్ అప్పుడు రూపీ స్ట్రెంత్ అయినట్టు. రూపీ స్ట్రెంత్ అయితే అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటాయి మనకి? మన దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో సబ్స్టాన్షియల్ బెనిఫిట్స్ వస్తాయిగా మనకి. మనం ఇంతకుముందు ఒక డాలర్కి ఖర్చు పెట్టడానికి 92 రూపాయలు పెట్టిన వాళ్ళని ఇప్పుడు 60 రూపాయల్లో వచ్చింది అనుకోండి, అదే డాలర్ చాలా చీప్ కదా. ఇప్పుడు న్యాచురల్ ఏమవుతాయి, మన ఇంపోర్ట్స్ అన్నీ చీప్ అవుతాయి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, క్రూడ్ ఆయిల్ కానివ్వండి, ఎడిబుల్ ఆయిల్ కానివ్వండి, పల్సెస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, కార్న్ కానివ్వండి, ఇవన్నీ ఆ మేరకు చీప్ అవుతాయి కదా. చీప్ అయినప్పుడు న్యాచురల్ మనకు అడ్వాంటేజ్ కదా, ఇంపోర్టర్స్ బెనిఫిట్ అవుతారు. ఇంతకుముందు ఎప్పుడైతే డాలర్స్ ఎంత అయినప్పుడు మనం ఎక్స్పోర్టర్స్ బెనిఫిట్ అవుతారని అనుకున్నామో, ఇప్పుడు ఇంపోర్టర్స్ బాగా బెనిఫిట్ అవుతారుగా. ప్రతిసారి కూడాను మన దేశము ఎక్స్పోర్ట్ చేసిన దానికంటే ఇంపోర్ట్ చేసుకున్నదే ఎక్కువ కదా. న్యాచురల్ ఆ టైంలో మీరు అన్నట్టు రూపీ వాల్యూ పెరిగి రూపీ స్ట్రెంత్ అయితే అడ్వాంటేజ్ ఇంపోర్టర్స్కి వస్తుంది. అలాంటి సందర్భాలు ఏమన్నా కనిపించాయి? ఉన్నాయి, చాలా తక్కువ రేర్ ఇన్సిడెంట్స్. ఎందుకంటే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ మన నీడ్స్ పెరిగాయి కాబట్టి, మన పాపులేషన్ పెరిగింది కాబట్టి. అంటే 90sలో మీరు ఎప్పుడు పుట్టారు నాకు తెలియదు మరి. 90s. ఓకే, 90sలో మనకి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఈజ్ ఓపెన్డ్ అప్ ఫర్ ప్రైవేటైజేషన్. వినుంటారు కదా మీరు, ఎల్పిజి అనేది ఎప్పుడైనా వినుంటారేమో. ఓకే, రైట్. అది టర్మ్ జనరల్లీ మనకి ఈ ఎకానమీ మీద మాట్లాడేప్పుడు జనరల్గా వాడే పదాలు అనమాట అవి.
లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, ఈ మూడు కూడా ఎప్పుడు వచ్చిన కాన్సెప్ట్స్ అంటే 1990s టైంలో మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్గా, పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఒక రకమైన ఆర్థిక సంస్కరణ. అప్పటి వరకు మనకు రోడ్డు మీద అంబాసిడర్ కారు, మారుతి కారు తప్పిస్తే ఏది కనబడని ఆ టైం దగ్గర నుంచి ఈరోజు మీకు ప్రపంచంలో ఉన్న ప్రతి కారు మన రోడ్ల మీద కనబడుతుంది. దీనికి కారణం ఏంటి? అప్పుడు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల పేరు మీద ప్రైవేట్ సెక్టర్ని వెల్కమ్ చేశారు. గ్లోబలైజేషన్ పేరు మీద గ్లోబల్ కంపెనీస్ని అప్పటి వరకు ఇండియన్ ఎకానమీని ఇన్సులేట్ చేశారు. అంటే బయటి శక్తుల నుంచి మన కంపెనీలని రక్షించుకోవాలనే పేరు మీద కంపెనీలను మన దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు, మన కంట్రీలోకి అలౌ చేసేవాళ్ళు కాదు. ఒక్కసారిగా మార్కెట్ ఓపెన్ అప్ చేశాడు. ఓపెన్ అప్ చేసి ఎప్పుడైతే గ్లోబలైజ్డ్ ఎన్విరాన్మెంట్ వచ్చిందో ఇమీడియట్గా మనకి ఎప్పుడూ ప్రపంచంలో చూడని అన్ని రకాల గూడ్స్, అన్ని రకాల వాహనాలు, అన్ని రకాలవి ఈ దేశంలో వచ్చినాయి. కాస్మెటిక్స్ దగ్గర నుంచి ఒకప్పుడు కాస్మెటిక్స్కి ఏ దుబాయ్కో, లండన్కో లేకపోతే యుఎస్కో పోయి తెచ్చుకోవాల్సిందే తప్పిస్తే ప్యారిస్కి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ మనకు ఆ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్లు కానివ్వండి, వాళ్ళని అలౌ చేయడం కానివ్వండి, అవన్నీ మొదలయ్యాయి. అవి మొదలైన తర్వాత న్యాచురల్ ఎకానమీ మారింది, ప్రైవేటైజేషన్ వల్ల అప్పటి వరకు ఉన్న అసెట్ వాల్యూస్ మారాయి, ఇవన్నీ జనాల ఎర్నింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి, ఓవరాల్గా స్పెండింగ్ పెరిగింది. ఇవన్నీ కొనుక్కున్నారు, స్పెండింగ్ పెరిగింది. మనకి సాఫ్ట్వేర్ అదే టైంలో మోరార్లెస్ అదే టైంలో మీకు సెకండ్ జనరేషన్ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటారు. సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అనేవి బేసికలీ స్టేట్ లెవెల్లో జరిగాయి. స్టేట్ లెవెల్లో ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న వాళ్ళు ఒక 2-3 చీఫ్ మినిస్టర్లు ఉంటారు. మనకు దిగ్విజయ్ సింగ్ ఒకడు, కృష్ణ ఒకడు కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో చంద్రబాబు నాయుడు. ఈ ముగ్గురు మాత్రమే ఆ రోజుల్లో ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పేసి పర్సీవ్ చేయగలిగారు. వాళ్ళకి రకరకాల వాళ్ళ సొంత ఆలోచనలా, లేకపోతే కన్సల్టెన్సీస్ ఇచ్చిన గైడ్ లైన్సా, లేకపోతే IMF ఇచ్చిందా, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిందా అనేది పక్కకు పెడితే వరల్డ్ వైడ్ గ్లోబల్ ఆర్గనైజేషన్స్, కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్స్, మెకిన్సీ లాంటివి కూడా ఉన్నాయి కదా. మొత్తానికి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ, దీన్ని మనం అందిపుచ్చుకోవాలనే ఆలోచన ఆ దేశంలో అప్పట్లో మన దేశంలో ఆ ముగ్గురు రాష్ట్రాల్లో ఉన్న ముగ్గురు చీఫ్ మినిస్టర్లకు మాత్రమే వచ్చి వాళ్ళు ఆ మేరకు స్టేట్ లెవెల్లో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక్కసారిగా పెరిగాయి. ఒకప్పుడు మన దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్ కోసం పోవాలంటే కర్ణాటక, తమిళనాడు లాంటి వాటికి మహారాష్ట్రకి వెళ్ళేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి టైంలో మనకి ఎప్పుడూ లేనన్ని స్థాయిలో ఓపెన్ అప్ చేశారు. ఇంజనీరింగ్ కాలేజ్ పెరిగాయి, హ్యూమన్ రిసోర్సెస్ వచ్చాయి, టెక్నికల్లీ ఎక్విప్డ్ ఇంజనీర్స్ వచ్చారు. ఇంజనీర్స్ అందరికీ అవకాశాలు వచ్చాయి, వాళ్ళందరూ సాఫ్ట్వేర్ వైపు వెళ్ళారు. అది టర్నింగ్ పాయింట్స్ అన్నమాట. ఈ టర్నింగ్ పాయింట్స్ వల్ల ఏమైంది, ఓవరాల్గా జనాభా పెరిగింది, లైఫ్ స్టైల్స్ మారాయి, ఎర్నింగ్స్ మారాయి. న్యాచురల్ ఎర్నింగ్స్ మారినప్పుడు స్పెండింగ్ కూడా మారుతుంది కదా. ఇవన్నీ మనకు అప్పట్లో ఉన్న ఇంపోర్ట్స్కు ఇప్పటికున్న ఇంపోర్ట్స్ ఆ స్థాయిలో పెరగడానికి ఈ పరిణామ క్రమం ఏదైతే ఉందో, ఆర్థిక వ్యవస్థలో వచ్చిన పరిణామ క్రమాలు, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ 2 రిఫార్మ్స్ బాగా పనికొచ్చాయి. బ్యాంకింగ్ సెక్టర్ మీకు అప్పట్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు 1-2 ఉండేవి, అంతకు మించి ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు ఉండేవి కాదు. మీకు ఇప్పుడు ఈరోజు ICICI బ్యాంకులు, మీరు HDFC బ్యాంకులు, బ్యాంక్ అకౌంట్లే లేవు సార్ అప్పట్లో ఎవరికి. అప్పుడు బ్యాంక్ అకౌంట్ చేయాలంటే పెద్ద సందడి, అది ఒకరు బ్యాంక్ అకౌంట్ ఉందంటే చాలా రిచ్ పర్సన్ అన్నారు. దానికి తగ్గట్టు స్టాక్ మార్కెట్స్ కూడా ఆ మేరకు పెరిగాయి. స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఫారిన్ ఇన్వెస్టర్స్ లైన్ అప్ అయ్యారు. ఇండియాలో పొటెన్షియల్ ఉంది, ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి. ఒకటేమో ఇండియాలో పొటెన్షియల్ ఉంది, ఇట్స్ గ్రేట్ మార్కెట్. ఇప్పుడు మనమేమో 140 బిలియన్ పాపులేషన్, 140 కోట్ల పైచిలకు పాపులేషన్లో ఇట్స్ ఎ మార్కెట్. ఒక పర్టికులర్ యాంగిల్లో చూస్తే అంతమందికి బట్టలు అమ్మొచ్చు, అంతమందికి తిండి అమ్మొచ్చు, అంతమందికి వీలైతే మొబైల్ అమ్మొచ్చు. మీకు మొబైల్ మార్కెట్ ఈ ఇండియాలో మొదలైనప్పుడు సమ్వేర్ అరౌండ్ 2004-05 ఆ టైంలో బయట నుంచి మొబైల్ కంపెనీ వాడు వచ్చేసి మనకి వాడు పిక్చర్ చూపించినప్పుడు నమ్మేందుకు అంత సైకలాజికల్లీ మనం రెడీగా లేవు. వాడేం చెప్పాడు మనకి, అప్పుడు వాడు మార్కెటింగ్ చేసినప్పుడు ప్రతి ఇంట్లోనూ కనీసం 2-3 మొబైల్స్ వస్తాయి, ల్యాండ్ లైన్స్ ఉండవు,
ప్రతివాడు ప్రైవేట్ దీంట్లోకి వెళ్ళిపోతాడని వాడు చెప్పినప్పుడు ఎవరు నమ్మరు. నమ్మలేదు. ఈరోజు పిల్లల చేతుల్లో ఐఫోన్స్ కనబడతాయి, మనకి ఐప్యాడ్లు కనబడతాయి. అది లేకుండా తిండి తినదు మన దగ్గర తిన. ఇవన్నీ ఇంపోర్ట్సేగా, దీస్ ఆర్ ఆల్ ఇంపోర్ట్స్. సో వీఆర్ బేసికలీ డిపెండెంట్ ఆన్ ఎవ్రీథింగ్. సో న్యాచురల్లీ వరల్డ్ ఇన్సులేట్ అయ్యి లేదు, ప్రపంచంతో కనెక్షన్స్ లేకుండా మనం ఒక సెక్యూర్డ్ ఇన్సులేటెడ్ మార్కెట్ లాగా లేము ఇప్పుడు. వీ హ్యావ్ ఓపెన్డ్ అప్ అవర్ డోర్స్ టు ది ఎంటైర్ వరల్డ్. గ్లోబలైజేషన్ పుణ్యంగా అని చెప్పి ఇక్కడ ఉన్న వాటిని ప్రైవేటైజ్ చేసాం మనం, లిబరలైజింగ్ ది పాలసీస్. దీనివల్ల న్యాచురల్లీ ఓవరాల్ ఎకానమీ పెరిగింది. మీకు కొన్ని లెక్కల ప్రకారం చూస్తే ఐ హ్యాడ్ సమ్ క్యాలిక్యులేషన్స్. 2000 ఎర్లీ 2000 టైంలో మనకి మన ఎక్స్పోర్ట్స్ యుఎస్ డాలర్స్లో చూస్తే $42 బిలియన్ ఉండేవి. మన ఇంపోర్ట్స్ $53 బిలియన్ ఉండేవి. దాట్ వాజ్ ఇన్ 2000. అప్పటికి ఒక ఫేజ్ సెటిల్ అవుతుంది. మన కంట్రీ 90స్లో స్టార్ట్ అయిన ఆ ఎకనామిక్ రిఫార్మ్స్ 2000 నాటికి ఒక ఫేజ్లో అప్పుడప్పుడే సెటిల్ అవ్వడం మొదలు పెడుతుంది. నేను చెప్పిన ఈ ఎల్పిజి ఒక రకంగా సెటిల్ అవుతున్న టైంలో అప్పుడు రెండింటి మధ్యలో ట్రేడ్ గ్యాప్ ఎంత, ట్రేడ్ డిఫిసిట్, ఒకవైపు ఏమో $53 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, $42 బిలియన్ ఎక్స్పోర్ట్ చేసాం, $11 బిలియన్ బిట్వీన్, దట్ ఇస్ ద ట్రేడ్ డెఫిసిట్. దట్ వాజ్ ఇన్ 2000. ఇప్పుడు వీఆర్ టాకింగ్ ఆఫ్టర్ 24 ఇయర్స్. 2023-24 లెక్కలు కనుక తీసుకుంటే మనము $440 బిలియన్ వర్త్ మనం ఎక్స్పోర్ట్ చేస్తే $680 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. పర్సంటేజ్లో చూస్తే మళ్ళీ మీకు 2-3% ఉంటుంది. బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి, మీకు $42 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేసింది 2000లో అయితే ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసింది ఆల్మోస్ట్ ఆల్ $440 బిలియన్. అంటే మనం 10 times పైగా పెరిగాము. ఆ మేరకు జనాల అవసరాలు పెరిగాయి, జనాల నీడ్స్ పెరిగాయి, లగ్జరీస్ పెరిగాయి, అన్ని రకాలు పెరిగాయి. సో దట్స్ అ కైండ్ ఆఫ్ గ్రోత్ దట్ ఇండియా సా. న్యాచురలీ దాని ఎఫెక్ట్ దేని మీద పడాలి, మళ్ళీ రూపీ మీద కదా పడాల్సింది. సో బ్యాక్ టు స్క్వేర్ వన్, మళ్ళీ అది మళ్ళీ సేమ్. సో ఈ డెఫిసిట్ వల్ల, ఈ రూపీ వాల్యూ తగ్గడం పెరగడం వల్ల నిత్యావసరాలపైన, కామన్ సిటిజన్ పైన ఎలా ఎఫెక్ట్ పడుతుంది సార్? ఇప్పుడు ఇవన్నీ కూడాను మనం మాట్లాడుకున్న బేసిక్ ఇంపోర్ట్స్ ఏమున్నాయి, మనకు డాలర్లు ఎక్కడ అవసరం పడాలనుకున్నాం, మనం ఏదన్నా ఇంటర్నేషనల్ మార్కెట్లో కొనాలనుకుంటే మనకు డాలర్ అవసరం. అవును. వాడు మన దగ్గరకు వచ్చి కొనాలనుకుంటే వాడికి రూపాయలు అవసరం. అవును. మనం వాడి దగ్గర కొనుక్కుంటున్నాం కదా. న్యాచురల్లీ మనకు కావాల్సిన ఏంటి, డాలర్. మనం వాడి దగ్గర కొనుక్కుంటున్నవి ఏంటి, మళ్ళీ మాట్లాడుకున్నట్టు క్రూడ్ ఆయిల్ దగ్గర నుంచి, ఎడిబుల్ ఆయిల్ దగ్గర నుంచి, ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి, బంగారం దగ్గర నుంచి, మనం అనుకుంటున్న పల్సెస్, వీటు, కార్ను, ఇవన్నీ కూడా. కొన్ని సర్వీసెస్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. వీటన్నిటికీ కూడాను వీ హ్యావ్ టు పే ఇన్ డాలర్స్. న్యాచురల్లీ మన అవసరాలు పెరిగి మనం ఇంపోర్ట్ చేసుకునేది పెరిగినప్పుడు ఖచ్చితంగా వాటి ఇంపాక్ట్ దేని మీద పడుద్ది, రేట్లు పెరుగుతాయిగా. పెట్రోల్ రేట్ పెరిగినప్పుడు న్యాచురల్ ఏమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు పెరుగుతాయి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు పెరిగినప్పుడు ఏమవుద్ది, గూడ్స్ కాస్ట్లు పెరుగుతాయి. గూడ్స్ కాస్ట్లు పెరిగినప్పుడు ఏమవుతుంది, మీరు నిన్న కొన్న కిలో రైస్ $80 దొరికితే ఈరోజు 100 అవుతుంది. న్యాచురల్లీ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు డీజిల్ కావాలి మీకు ప్రొడక్షన్కి, క్రూడ్ ఆయిల్ వీటన్నిటి దేనికోసం వాడతాం మనం, డీజిల్ జనరేషన్కి, రకరకాల వాటికి వాడతాం కదా. న్యాచురల్ ఏమవుతాయి, కోల్ ఇంపోర్ట్స్. మనకి కోల్ కూడా అనదర్ మేజర్ ఇష్యూ. వీఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ కోల్ ఇంపోర్ట్స్. కోల్ ఇంపోర్ట్స్ చేసుకున్న ప్రతిసారి ఏమవుద్ది, కోల్ దేనికోసం ఇంపోర్ట్ చేసుకుంటాం మనం, పవర్ జనరేషన్. పవర్ కన్జంప్షన్ ఎట్లా ఉంది మనకి, ద నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఆర్ ఇంక్రీజ్డ్. పవర్ కనెక్షన్ లేని గ్రామాలు, పవర్ కనెక్షన్ లేని ఇండ్లు చాలా తక్కువ ఉంటాయి కదా. రూరల్ ఏరియాస్లో, రిమోటెస్ట్ ఏరియాస్లో ఏమైనా ఉంటాయేమో కానీ, బట్ మెజారిటీ ఏమవుతుంది, మన ప్రతి హౌస్ హోల్డ్కి పవర్ కన్జంప్షన్ కూడా పెరిగింది కదా. ఒకప్పుడు చిన్న ఫ్యామిలీస్ ఉండేవి, లైట్, ఫ్యాన్. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ 3 bedroom 4 bedroom అయినప్పుడు ప్రతి బెడ్రూమ్లోనూ టీవీలు చూస్తున్నాం మనం. ఒకప్పుడు ఒక ఇంటికి మొత్తానికి ఒక టీవీ చూసేవాళ్ళము, ఇప్పుడు కనీసం 2 నుంచి 3 4 టీవీలు ఒక ఇంట్లో కనబడుతున్నాయి. నెంబర్ ఆఫ్ గ్యాడ్జెట్స్, వీటన్నిటికీ ఎలక్ట్రిసిటీ కావాలిగా న్యాచురల్లీ.
మిగతా సర్వీసెస్ అన్నీ ఉంటాయిగా, వైఫైలు కావాలి మనకి, మొబైల్ కనెక్టివిటీ కావాలి, వీటన్నిటికి కూడా దేని మీద జనరేట్ అవుతాయి అవన్నీ, సెల్ టవర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఆ కాస్ట్లు పెరిగినప్పుడు న్యాచురల్లీ వాటి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ధరల మీద పడుతుంది. కరెక్ట్. నిత్యావసర వస్తువులు బాగా కాస్ట్లీ అవుతాయి. నిత్యావసర వస్తువులు కాస్ట్లీ అయినప్పుడు ఏమవుద్ది, మధ్యతరగతి కింది తరగతి న్యాచురల్లీ బాగా సఫర్ అవుతుంది. సో ఇమీడియట్ ఇంపాక్ట్ మనకి రూపీ వాల్యూ ఈ స్థాయిలో క్షీణించి డాలర్కి మనం 80 రూపాయల నుంచి ఇప్పుడు 92 రూపాయలకి వచ్చామనంటే ఆ ఇంపాక్ట్ ఇమీడియట్గా పడేది వీటన్నిటి మీద. ఇవన్నీ కాకుండా కూడా అంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ కాస్ట్ పెరుగుతుంది, సరే కాంపిటీషన్ వల్ల రకరకాల కారణాల వల్ల కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కానీ ఇంపోర్ట్ చేసుకునే ప్రతిదీ కాస్ట్లీ అవుతుంది. వాటి ఇంపాక్ట్ బాగా పడేది మాత్రం ఎక్కడైతే దాన్ని మనం ప్రొడక్షన్కి వాడతామో, బంగారం తీసుకొచ్చి పక్కన పెడతాం, దానివల్ల వచ్చింది ఏమీ లేదు, జనరేషన్ ఏమీ లేదు, దానివల్ల ఐడిల్ ఇన్వెస్ట్మెంట్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు రూపాయి కొంప మునగడానికి బంగారం ఇంపోర్ట్స్ కూడా ఒక మేజర్ కంట్రిబ్యూషన్, అది గుర్తుపెట్టుకోండి. అట్లా సఫర్ అయిన అతి తక్కువ దేశాల్లో భారతదేశం ఒకటి. ఎందుకంటే ఇక్కడ లాగా కొన్ని దేశాల్లో మాత్రమే బంగారం మీద ఆడవాళ్ళకి మక్కువ ఉన్న దేశాలు చాలా తక్కువ ఉంటాయి, మన దగ్గర చాలా ఎక్కువ కాబట్టి అది ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంత జరిగిన మొన్నటి వరకు కూడాను హయ్యెస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. లాస్ట్ అక్టోబర్లో ఎప్పుడో లెక్కలు తీస్తే బులియన్ ఇంపోర్ట్స్లోకి వస్తే మనం హయ్యెస్ట్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకున్నాం. మనం టన్నుల్లో చేసుకుంటాం ఇంపోర్ట్స్. సో న్యాచురల్లీ మన ప్రైజెస్ పెరిగాయి. ఇండియన్ ఉమెన్ ఆర్ గుడ్ ఇన్వెస్టర్స్ అయితే మంచి దానిపైన ఇన్వెస్టర్స్. అంటే మీకు బంగారం ధర పెరగడానికి మళ్ళీ కారణాలు కూడా డాలర్కు కనెక్షనే ఉంది కాబట్టి నేను లాంగ్ టర్మ్లో దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు, కానీ అవి దాన్ని లిక్విడేట్ చేస్తేనే కదా మీరు లిక్విడేట్ చేయరుగా, బంగారం అమ్మితే కదా. ఇప్పుడు అదర్వైజ్ ఏమవుద్ది, నోషనల్ వాల్యూ కదా. నా దగ్గర బంగారం కిలో బంగారం ఉంది, దీనికి ఇంత రేట్ అని చెప్పేసి నేను మురిసిపోవాల్సిందే తప్పిస్తే అది మానిటైజ్ అయ్యేది ఎప్పుడు, నేను అమ్మితే కదా నాకు డబ్బులు వచ్చేవి. దానికని చెప్పేసి ఏంటంటే గవర్నమెంట్స్ ఈ ఐడిల్ గోల్డ్ని వేరే రూపంలోకి, గోల్డ్ బాండ్స్ రూపంలోకి, రకరకాల వాటిలోకి కన్వర్ట్ చేసి మిడిల్ క్లాస్ని లేదా ఈ బంగార ప్రియుల్ని ఎవరైతే ఐడిల్గా వాళ్ళ సేఫ్ లాకర్స్లో ఇళ్ళల్లో పెట్టుకుంటున్నారో వాళ్ళని ఆ బంగారాన్ని ఏదో రకంగా మానిటైజ్ చేసుకునే స్కీమ్స్ ఏమైనా తీసుకొస్తే ఆ మేరకు గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి. గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి కాబట్టి దేశం మీద డాలర్ల బరువు కూడా తగ్గుతుంది. కానీ సార్ మీరు ఇందాక చెప్పినట్టుగా చాలా వస్తువుల ధరలు నా చిన్నప్పటి కంటే కూడా ఇప్పటికీ చాలా పెరిగాయి, కానీ అవి చాప కింద నీరులాగా కనిపించవు. ఎందుకంటే ఒక స్టోర్కి వెళ్ళి నిన్న 40 రూపాయలు ఉన్న బియ్యం ఇవాళ 42, 45 అయితే పర్వాలేదు 5 రూపాయలు కదా పెరిగి ఉంటాయి అని చెప్పేసి ఇచ్చేస్తారు. కానీ హ్యూజ్ డిఫరెన్స్ కనిపించేది అయితే మీరు అన్నట్టు గోల్డ్ పైన. ఎందుకు గోల్డ్ అంత విపరీతమైన ఫ్లక్చుయేషన్ ఉంటుంది? ఎందుకంటే సెకండ్కి మారిపోద్ది అంటారు. సామాన్యులకి ఇది అసలు అర్థం కాని విషయం. డాలర్ అయినా అంతే మారుద్ది, షేర్లు అయినా అంతే మారుతాయి, గోల్డ్ అయినా అంతే. ఎందుకు అలా అంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మినిట్స్లో మీరు ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఎంత డాలర్లు స్పెండ్ చేస్తున్నారు, డాలర్ రూపీ వాల్యుయేషన్లో మధ్యలో తేడా ఎంత ఉందని. మనకి ఇండియాలో ప్రొడ్యూస్ అయి ఉంటే ఇంత ఫ్లక్చుయేషన్ కనిపించింది. మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, వీఆర్ స్పెండింగ్ డాలర్స్. డాలర్ మీద స్పెండ్ చేసినప్పుడు న్యాచురల్లీ డాలర్స్ తక్కువ ఉన్నాయి అన్నప్పుడు న్యాచురల్ డాలర్ వాల్యూ పెరుగుతుంది. డాలర్ వాల్యూ పెరిగినప్పుడు మీరు ఇంపోర్ట్ చేసుకునే దాని కాస్ట్ పెరుగుతుంది, అందుకనే ఫ్లక్చుయేషన్. సో అది ఒక అంటే మన వాళ్ళు జోక్గా కూడా మాట్లాడుకుంటుంటారు, గవర్నమెంట్ పెట్రోల్ ధర 2 రూపాయలు పెంచితే ఎప్పుడైనా తగ్గింది అని ఆనందిద్దామంటే అది 2 పైసలు ఉంటుంది. సో తగ్గడం మాత్రం ఇంత తక్కువగా ఉంటుంది, పెరగడం మాత్రం ఎక్కువగా పెరిగిపోతుంటుంది. ఎందుకు అని దీనికి కూడా కారణం ఏంటమ్మా అంటే ఇప్పుడు డాలర్స్ ఈ రకంగా మార్కెట్లోంచి, ఇండియన్ మార్కెట్లోంచి గ్లోబల్ మార్కెట్లోకి వెళ్ళిపోయినప్పుడు మన మార్కెట్లో డాలర్స్ తగ్గుతాయిగా. తగ్గినప్పుడు దానివల్ల వచ్చే సమస్యలు ఉన్నాయి కాబట్టి జనరల్లీ ఏం చేస్తుందంటే ఓవరాల్గా ఆర్బీఐ లాంటి వాడు దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇది రూపీ వాల్యూని డాలర్కి అగెనిస్ట్గా ఒక ఫిక్స్ చేయడం అనేది ఏ దేశంలోనూ సాధ్యం కాదు. ఎందుకు అంటే
ప్రతి దేశం కూడా ఇంపోర్ట్స్ మీద ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయింది కాబట్టి డాలర్లు ప్రతి వాడికి అవసరం కాబట్టి ఆ ఫ్లక్చువేషన్స్ ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే ఫ్లక్చువేషన్స్ హై లెవెల్లో కానీ లో లెవెల్లో కానీ స్టీప్గా ఆ స్థాయిలో ఉండకుండా మేనేజ్ చేసేందుకు కొంత రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంటుందంటే తన దగ్గర ఉన్న డాలర్ రిజర్వ్స్ని యూజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రూపీ స్ట్రెంత్ అయినప్పుడు అడ్వాంటేజెస్ అన్నారు చూసారా మీరు, డాలర్ చీప్ అయింది. డాలర్ చీప్ అయినప్పుడు ఏం చేస్తుంది ఆర్బీఐ అంటే రూపీస్ని స్పెండ్ చేసి డాలర్స్ కొనుక్కుంటుంది. మన డాలర్ రిజర్వ్స్ పెరుగుతాయి అన్నమాట. డాలర్ రిజర్వ్స్ పెరిగినప్పుడు న్యాచురల్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. రూపీ వాల్యూ పడిపోతున్న టైంలో న్యాచురల్లీ డాలర్స్ స్పెండ్ చేయాల్సి వస్తుందిగా. మార్కెట్ ఇంటర్వెన్షన్స్ అని చెప్పి చేస్తుంది ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకు అంటే విపరీతమైన ఎఫెక్ట్లు దేశంలో ఉన్న ఎకానమీ మీద, మధ్యతరగతి మీద, దిగువ తరగతి మీద పడకూడదు. ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ అవ్వకూడదు. ద్రవ్యోల్బణం అంటే ఐడియా మీకు మామూలుగా నిన్న 100 రూపాయలు పెట్టి కిలో కొనుక్కుంటే అదే 100 రూపాయలతో ఈరోజు వెళ్తే అరకిలో దొరికింది అనుకోండి, అది ఇన్ఫ్లేషన్ పెరగడం అనేది. సేమ్ కాస్ట్లో గూడ్స్ నిన్న కొనుక్కున్న గూడ్స్ కంటే ఈరోజు చాలా తక్కువ వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిందంట. సింపుల్ మ్యాన్ కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో చూస్తే అవి స్టీప్గా ఉండకుండా ఉండడానికి అప్పుడప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంటుందంటే తన దగ్గర ఉన్న డాలర్లని మార్కెట్లో వదిలిపెట్టడము, లేదంటే తన దగ్గర ఉన్న రూపాయలతో డాలర్లు కొనుక్కోవడము, ఇట్లాంటివి చేసి కొంత ఇన్సులేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఏదో తగ్గించాం అని తగ్గుద్ది అలా వాళ్ళు రిలీజ్ చేసి ఆ మేరకు చేయకపోతే సమస్యలు ఉంటాయి. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ఇంటర్వెన్షన్స్ మరీ ఎక్కువ స్థాయిలో చేయలేరు. డాలర్లు పూర్తిగా స్పెండ్ చేయలేరు, రూపాయలు పూర్తిగా స్పెండ్ చేయలేరు. కాబట్టి విండో ఒకటి చూసుకొని ఆ మేరకు దీంట్లో మళ్ళీ మన వడ్డీ రేట్లు పెంచడము, తగ్గించడము, మార్కెట్లో అవైలబిలిటీ ఆఫ్ లిక్విడిటీ ఆ మేరకు రూపీస్ ఉండేలా చూసుకోవడము, ఇది కూడా జాగ్రత్త పడే ప్రయత్నం. సో దట్ మనకి కాస్ట్ ఆఫ్ బయింగ్ గూడ్స్ ఉన్నాయనుకోండి, ఆటోమొబైల్ లోన్స్, హౌసింగ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఇవన్నీ కూడా తగ్గేందుకు కొంత ప్రయత్నం చేస్తుంది ఆర్బీఐ బై బ్రింగింగ్ డౌన్ ది ఇంట్రెస్ట్ రేట్స్. లెండింగ్ రేట్స్ని తగ్గిస్తే ఆ మేరకు జనాలు కొంటారని, ఆ మేరకు జనాల మీద భారం తగ్గుద్దని చెప్పేసి. సో దానికి ఉండే నెగిటివ్ ఇంపాక్ట్స్ దానికి ఉన్నాయి. మీరు చెప్పిన డిపాజిట్స్ మీద డబ్బులు తగ్గుతాయిగా. రైట్ సార్. అయితే అంటే ఒక అమాయకమైన ప్రశ్న కావచ్చు ఇది. ఎందుకంటే మనం మీరు ఇన్ని చెప్తున్నారు కదా, ఇన్ని ఇంపోర్ట్స్ చేసుకుంటాం, మనం చాలా తక్కువ మాత్రమే ఎక్స్పోర్ట్స్ చేస్తాము అని అంటున్నాం. అంటే గతంలో చూసుకుంటే అసలు ఇంపోర్ట్సే లేకుండా ఇండియా స్వతంత్ర దేశంగా, స్వతంత్ర రాజ్యంగా పరిపాలన సాగిన దేశమే. కానీ ఇప్పుడు ఇన్ని ఇంపోర్ట్స్ అవసరమా? ఏవేవి నిజంగా అవసరం ఉన్నవి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అనవసరమైనవి ఎన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? అనవసరం అన్న దాంట్లో మేజర్ పార్ట్ మీకు బంగారం దగ్గరకు వస్తుంది. అది అనవసరం అనేది ఫస్ట్ పార్ట్, అన్ప్రొడక్టివ్ కాబట్టి. మిగతా వాటిలో అనవసరాలు పెద్దగా కనిపించదు. ఎందుకంటే మనకి ఎలక్ట్రానిక్స్ అవసరం ఉండాల్సిందే, క్రూడ్ ఆయిల్ తప్పదు మనకి. ఎందుకంటే ఆటోమొబైల్స్, ఫ్యాక్టరీలు ఇవన్నీ రన్ అవ్వాలంటే క్రూడ్ ఆయిల్, డీజిల్, పెట్రోల్ అవసరమే ఉంటాయి. మనకు కావాల్సిన ఆహార ధాన్యాలు ఎట్లాగూ ఉన్నాయి కదా. మనం ఎక్కడ మనని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే, ఈ స్థాయిలో ఇంపోర్ట్స్ రాకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఇంపోర్టెడ్ పెట్రోలు, డీజిల్, క్రూడ్ ఆయిల్ వీటి మీద డిపెండెన్సీ తగ్గించుకోవడం. ఆ డిపెండెన్సీ ఎట్లా తగ్గిస్తామంటే లోకల్ ప్రొడక్షన్ పెంచినప్పుడు. మనం ఇక్కడ ఎక్స్ప్లోరేషన్ పెంచి మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్లో వీలైనంత వరకు సీస్మిక్ సర్వేలు చేసి మన దగ్గర ఎక్స్ప్లోరేషన్ చేసి మన దగ్గరే కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే ఒక పద్ధతి. లేదా క్రూడ్ని తీసుకొచ్చి మనము చీప్గా దొరికిన ప్లేసుల్లో, ఎస్పెషల్లీ మనకి రష్యన్ క్రైసిస్ టైంలో చూసుంటారుగా మీరు, పుతిన్ కున్న ఇండియాకున్న దీని బంధాన్ని చూసిన ట్రంప్ టారిఫ్స్ ఎక్కువ పెట్టి ఎస్పెషల్లీ రష్యా నుంచి ఇండియా ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ మీద టారిఫ్స్ ఎక్కువ పెంచారు. అప్పటికి కూడా ఇండియా బాగా బెనిఫిట్ అయింది. ఎందుకంటే చీపర్ సొల్యూషన్, మిగతా గల్ఫ్ మార్కెట్ కంటే డిపెండ్ అవ్వడం కంటే కూడాను రష్యన్ మార్కెట్ నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఆ రకంగా ఇండియా బాగా బెనిఫిట్ అయింది ఆ టైంలో, ఆ క్రైసిస్లో. అంటే రష్యా ఉక్రెయిన్ క్రైసిస్, వార్ క్రైసిస్ని ఒక రకంగా ఇండియా తనకు అడ్వాంటేజ్గా మార్చుకుంది. చీపర్గా దొరికిన క్రూడ్ ఆయిల్ని తెచ్చుకోగలిగింది. అది కాకుండా మన దగ్గర ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ ఏమి ఉన్నాయి అనేది ఒకవేళ అటువైపు కనుక మనం చూడగలిగితే
ఆల్టర్నేటివ్ ఎనర్జీ దేని మీద ఉంటుంది మనకి సోలార్ ఒకటి ఉంది, విండ్ ఒకటి ఉంది. వీటి మీద మనం ప్లస్ మనకు ఒకవేళ కుదిరితే హైడల్ పవర్, ఈ మూడిట్లో కనుక మనం ఎఫర్ట్స్ పెట్టగలిగితే అదొకటి చేసుకో. ఎలక్ట్రానిక్స్ మీద ఈ స్థాయిలో డిపెండెన్సీ లేకుండా వీలైనంత వరకు మ్యానుఫ్యాక్చరింగ్ని మనము చేయగలిగితే అదొకటి. ఆ మేరకు కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి కొన్ని స్కీములు జరుగుతున్నాయి, కానీ ఇట్స్ ఎ ప్రాసెస్. అనుకున్న స్థాయిలో మనకి ఇంకా రిజల్ట్స్ రాలేదు కాబట్టి ఆ ఇంపోర్ట్ బర్డెన్ ఇంకా కనబడుతుంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ మేరకు కనుక మనం యాక్షన్ తీసుకోగలిగితే, స్టెప్స్ తీసుకోగలిగితే, మన దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ కనుక పెంచుకోగలిగితే, మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసుకోగలిగితే, మనం అనుకుంటున్న వీట్ కానివ్వండి, పల్సెస్ కానివ్వండి, డిపెండెన్సీ లేకుండా తగ్గించుకోగలిగితే బాగానే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మార్కెట్ చాలా క్లాటర్డ్, డిస్కనెక్టెడ్ మార్కెట్ అవ్వడం వల్ల మన దగ్గర చేసిన ప్రొడ్యూస్కి రావాల్సిన రేట్ రాదు. టమాటాలు చూసుంటారుగా, మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్, మీరు బహుశా అది జర్నలిస్ట్ టమాటాల మీద స్టోరీలు కూడా చేసి ఉంటారు కదా. నిన్న రూపాయి ఉన్న టమాటో నెల రోజుల తర్వాత 10 రూపాయలు అవుతుంది, 40 అవుద్ది, 100 రూపాయలు, 200 అమ్మారు. 5 పైసలకు అవుద్ది. అక్కడ కనీసం కూలీ డబ్బులు కూడా రావని చెప్పేసి అదే రైతు రోడ్డు మీద వాడేయడమో లేకపోతే చేళ్ళు తగలబెట్టడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. ఎందుకు జరిగింది ఇది? బేసికలీ మనకి కోల్డ్ స్టోరేజెస్ లేకపోవడము, ప్రాసెసింగ్ యూనిట్స్ లేకపోవడము, దీన్ని స్టోర్ చేయలేకపోవడం. ఇది కనుక మనం సరిగ్గా చేసుకోగలిగితే రూరల్ మార్కెట్లో ఏ మార్కెట్లో మనకు ప్రొడక్షన్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కువ ఉన్న ప్రొడక్షన్ ఏరియాల్లో మనం ఫార్మర్ని ప్రొటెక్ట్ చేస్తూ కంట్రీని ఓవరాల్గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఏం స్టెప్స్ తీసుకోవాలి అన్నది కనుక సరిగ్గా చేయగలిగితే, ఆనియన్ క్రైసిస్ మీకు ఐడియా ఉందో లేదో కానీ ఆనియన్ ప్రైజెస్ అనేవి ప్రభుత్వాలను కూలదోసినాయి. ఒకనొక సందర్భంలో మన దేశంలో 2019 ఆ టైం గవర్నమెంట్లు మారడానికి ఆనియన్ ప్రైజెస్ కారణాలు అయ్యాయి. దాని నుంచి తట్టుకోవాలంటే మనం ఆ మేరకు రూరల్ మార్కెట్లో కనుక ప్రాసెసింగ్ యూనిట్స్, కోల్డ్ స్టోరేజ్, లింక్స్, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ చేయగలిగాం అనుకోండి, అప్పుడు మనకి డిపెండెన్సీ ఆన్ ఇంపోర్ట్స్ తగ్గుతుంది. వెరీ ట్రూ సార్. అసలు సాడెస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో ఈ క్రూడ్ ఆయిల్స్ను మనం ఇంపోర్ట్ చేసుకొని మన దగ్గర పల్లీలు వండుతాయి, మన దగ్గర సన్ఫ్లవర్ వండుద్ది, మన దగ్గర ఇంత వ్యవసాయం ఉంది, అయినా కూడా మనం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే అసలు నాకు చాలా బాధేస్తుంది. దీంట్లో ఇంకో సమస్య ఉందమ్మా. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైము మన ప్రభుత్వాలు అన్ఫార్చునేట్లీ అది దురదృష్టకరం ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ అనే దాన్ని ఫార్మర్స్కి నిజంగా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన దాని మీద ఎంఎస్పి ఎంత ఉండాలనే డైరెక్షన్ కంటే కూడా, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ఎనీ ప్రొడ్యూస్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వాడు ఇంత నేను పండించాను, నాకు మినిమం గ్యారంటీ, నాకు ఇంత ఒక క్వింటాల్ ఒడ్లు పండిస్తే లేదా జొన్నలు పండిస్తే నాకు ఇంత ఉండాలి అని చెప్పేసి వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎందుకు? వాడు ఇంపోర్ట్ కాస్ట్లు ఉంటాయి, వాడికి కూలీలు డబ్బులు ఉంటాయి, ఓవరాల్గా ఇన్వెస్ట్ చేసి ఉంటాడు, ఇవన్నీ ఉంటాయి. ఆ పెట్టిన పెట్టుబడి మీద తనకి కాస్తో కూస్తో లాభం వచ్చేలాగా సంవత్సరం పాటు 6 నెలల పాటు వాడు పనిచేస్తాడు కాబట్టి ఆ పంట మీద అది జరిగే దీంట్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ పార్ట్ పూర్తిగా ప్రభుత్వాలు విస్మరించేస్తాయి. మినిమం సపోర్ట్ ప్రైస్ వైపు దృష్టి పెట్టకుండా మీకు కొత్త స్కీములు చూసుంటారుగా. ఇప్పుడు మనకు 10 ఏళ్ల పాటు తెలంగాణలోనే ఒక స్కీమ్ చూసాం, మనం రైతు బంధు అని ఒక స్కీమ్ చూసాం. రైతు బంధు స్కీమ్లో ఏం చేస్తున్నారు? రైతుకి ఇన్పుట్ కాస్ట్ లాగా ఇస్తున్నామని చెప్పేసి ఓవరాల్గా పర్ ఎకర్ ఇంత అని చెప్పేసి డబ్బులు ఇచ్చారు. అక్కడితో చేతులు దులుపుకున్నాయి ప్రభుత్వాలు. అంటే ఈ ఒక్క ప్రభుత్వమే కాదు, నేను అనేది ఆ పర్టికులర్ పార్టీయే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి స్కీమ్స్ మీద వాళ్ళు చేసింది ఏంటంటే ఏదో ఒకటి తూతు మంత్రంగా కొన్ని డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు తప్పిస్తే నిజంగా ఫార్మర్ సస్టైన్ అయ్యే స్థాయిలో వాడి పంట గిట్టుబాటు అయిపోయి వాడు రైతుగా మిగిలి దేశానికి అన్నం అందించే పరిస్థితిలో వాడు ఉండేలాగా వాడిని సెక్యూర్ చేసే స్థాయిలో ఇన్సూరెన్స్ కానివ్వండి లేదా వాడి ప్రొడ్యూస్ చేసిన దానికి సరైన గిట్టుబాటు ధర, అవి రెండూ ఇవ్వడంలో ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయి. దానివల్లే మనకి అగ్రికల్చర్ క్రైసిస్, మనకి ఎన్ని ఇంపోర్ట్ చేసుకోవడం రావడానికి కారణము పూర్తిగా అదే. నిజంగా మీరు అన్నట్టుగా నేను గతంలో ఒక 2 నెలల క్రితం ఒక వార్త ఏదో రాశాను సార్. అమెరికా మన మామిడి పళ్ళ సీజన్లో మామిడి పళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తాం కదా మనం, ఎక్స్పోర్ట్ చేస్తే కొన్ని టన్నుల మామిడి పళ్ళను రిటర్న్ పంపించేసిందంట.
సో ఎంత లాస్ అక్కడ, అంటే ఇదే ఈ డాలర్ వాల్యూ పెరిగింది ఆ టైంలో సమస్య. టారిఫ్స్ పెంచినప్పుడు. రెండో సమస్య కూడా ఉంది. Yes. మీకు ఐడియా ఉందో లేదో కానీ మన ప్రొడ్యూస్ని రిటర్న్ చేయడం అనేది మనకి ఎక్కడెక్కడ జరుగుద్దంటే అక్వాకల్చర్ ప్రోడక్ట్స్లోను మ్యాంగోస్ లాంటి వాటిలో మేజర్గా మనకి ఫ్రూట్స్ విషయానికి వస్తే మ్యాంగోస్లో కనబడుతుంది అది. మనకి అక్వాకల్చర్లో ష్రింప్, రొయ్యల ఎగుమతులు ఉంటాయి కదా, ఈ రెండిట్లోనూ మేజర్ కన్సైన్మెంట్స్ రిజెక్ట్ అయిన సందర్భాలు, దానివల్ల రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. దానికి కారణం కూడా మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాల నుంచి సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్లో ఉండే ఫెర్టిలిటీ పెంచుకోవడం కోసం న్యాచురల్ వేస్ని మానేసి వాళ్ళు యూరియాలు, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది బాగా పెరిగింది. న్యాచురల్ ఏమవుతుంది, వాడు పండించిన దాంట్లో కెమికల్ అవశేషాలు అంటారు కదా, రసాయన అవశేషాలు మీరు పండించే ప్రతి పంటలోనూ అవి కనబడతాయి. మనకి ఇప్పుడు వచ్చే సకల దరిద్రాలైన రోగాలు, క్యాన్సర్లు, వీటన్నిటి కారణాలు కూడా మన ఓవర్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడడం వల్ల వచ్చిన సమస్యలే. ఇవి ఒక మోతాదుకు మించి ఉంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో రిజెక్ట్ చేస్తారు. దానివల్ల మనకు రొయ్యల చెరువులు మీకు ఐడియా ఉందో లేదో, మరి మీరు ఎప్పుడైనా పోయారో చూసారో ఐడియా లేదు, కానీ అన్ఫార్చునేట్లీ రొయ్యల దాంట్లో కూడా జరిగేది, లేదా ఇప్పుడు పౌల్ట్రీలో కూడా జరిగేది ఏంటంటే చాలా క్విక్గా స్ట్రాంగ్గా వెయిట్ పెరగడానికి, అది మీరు బర్డ్స్ కానివ్వండి, మనకి చికెన్ వరకు వస్తే చికెన్ బర్డ్స్ చాలా క్విక్గా పెరగడానికి వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్, వాళ్ళు వాడే ఇంజెక్షన్స్, వాళ్ళు ఇచ్చే దానా ఏదైతే ఉందో అది అబ్నార్మల్ సైజ్కి వెళ్ళిపోతాయి బర్డ్స్ విత్ ఇన్ నో టైం. అట్లాగే ప్రాన్స్లో కూడా జరిగేది అది. ఇవి రెండు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి మీట్ అవ్వవు, న్యాచురల్లీ రిజెక్ట్ అవుతాయి. ఆ మేరకు రైతుని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వాల మీదే ఉందిగా. మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, అక్వాకల్చర్కో డిపార్ట్మెంట్ ఉంది, వీటన్నిటికీ కూడాను మనకి ఎంపెడా లాంటి మానిటరింగ్ ఏజెన్సీస్, రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఉన్నాయి. వాడు సరిగ్గా కనుక ఇనిషియేషన్ తీసుకుని మీరు పలాంది వాడద్దు, పలాంది మన ఆరోగ్యాలకే కాదు బయటవాడి ఆరోగ్యానికి కూడా మంచిది కాదని వాడు ఎడ్యుకేట్ చేసి ఉంటే ఈ రిజెక్ట్ అవ్వడం అనే సమస్య ఉండేది కాదు. కరెక్ట్. మీరు ఇప్పుడు అంటుంటే గుర్తొచ్చింది సార్, మన వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ పంపిస్తే వాళ్ళంతా క్వాలిటీ చెక్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళు లెగ్ పీసెస్, చికెన్ లెగ్ పీసెస్ భారీ స్థాయిలో అమెరికా ఎక్స్పోర్ట్ చేసింది మనకు ఒకనొక టైంలో. సో అప్పుడు చికెన్ లెగ్ పీసెస్ మనం ఇంపోర్ట్ ఎందుకు చేసుకున్నాం అంటే అది వాళ్ళే రిజెక్ట్ చేస్తున్నారు. సో వై వీ హ్యావ్ యాక్సెప్టెడ్? చీప్ కదా. ఇప్పుడు రెండు ఉన్నాయి మేడం. చికెన్ లెగ్స్ దేంట్లో వాడతారు? మోస్ట్లీ రెస్టారెంట్స్లో వాడతారు. రెస్టారెంట్స్లో మోస్ట్లీ ఎట్లాంటి వాటిలో వాడతారు? మీకు బిర్యానీ వాటిలో, లేదంటే ఫ్రైడ్ ఐటమ్స్లో, వీటన్నిటిలో కనబడతాయి. మరి న్యాచురల్ అది చీప్ అయినప్పుడు, లోకల్లీ ప్రొడ్యూస్డ్ దానికంటే అది చీప్ అయినప్పుడు బెటర్ కదా. పైగా మనం ఇన్సులేటెడ్ మార్కెట్లో లేవు, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే పలానా ఇంపోర్ట్స్ని మేము ఒప్పుకోము, ఈ ఎక్స్పోర్ట్స్ని మాత్రమే ఒప్పుకుంటాం అనే దీంట్లో మనం లేము. ఎందుకనంటే వరల్డ్ ఈజ్ వన్ సింగిల్ మార్కెట్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంది. ఏ దేశమైనా ఇంకో దేశం మీద ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు ఇమీడియట్లీ మనము ఆ దేశం, సఫర్ అయిన దేశం ఏదైతే ఉందో ఇమీడియట్గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి కంప్లైంట్ చేయొచ్చు. బట్ ఏ దేశం అయితే అనెథికల్లీ, ఇల్లీగల్లీ ఏమన్నా ఇంపోజ్ చేసిందో దాని మీద యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి మనం పలానా లెగ్స్ మనకి వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చేసే పరిస్థితిలో మనం ఉండవు. మనం ప్రొడ్యూస్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు, మనం ఎక్స్పోర్టర్గా ఉన్నంత కాలము ఇంపోర్ట్స్ని మనం అడ్డుకునే అవకాశం తక్కువ ఉంటాయి. ఓకే, చీప్గా కూడా వచ్చాయి కదా. పై ఇక్కడ ఉన్న వాళ్ళకి అవసరాలు కూడా ఉన్నాయి కదా, తింటారు. కేఎఫ్సీ లాంటివి ఉన్నాయి, జనాలు ఇష్టపడి బాగా తింటారుగా. సరే, ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే, ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మనం లీగల్ ప్రపంచంలో మనం చూసింది, మన మిత్రులు హ్యాండిల్ చేసిన కేసులు అనమాట. బేసికలీ మనకు కనిపించే కార్న్, మనం ఇప్పుడు కార్న్ ఇంపోర్ట్స్ అని మాట్లాడుకున్నాం. కార్న్ ఇంపోర్ట్స్ ఎందుకోసం చేసుకుంటున్నాము అనేది ప్రభుత్వంకి ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ ఏంటి? మన దగ్గర ఉన్న గొర్రెలు కానీ, మేకలు కానీ మోస్ట్లీ కోళ్ళకి దానా కావాలి. కోళ్ళకి దానా ఎక్కడి నుంచి వస్తుంది? మేజ్ నుంచి, కార్న్ నుంచి, వీటి నుంచి. కార్న్ ఇంపోర్ట్స్ ఆ రకంగా రైతుల కోసం, ఎస్పెషల్లీ పౌల్ట్రీ రైతుల కోసం, వాళ్ళ బెనిఫిట్ కోసం
చీపర్ ఇంట్రెస్ట్ రేట్స్కి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ ఒక వెసులుబాటు ఇస్తుంది. ఆ వెసులుబాటు ఇచ్చిన గవర్నమెంట్ మిగతా విషయాలు మర్చిపోతుంది. ఏంటి, ఏ రకమైన క్వాలిటీ ఆఫ్ కార్న్ వస్తుంది ఇక్కడికి, దాన్ని దేనికి వాడుతున్నారు అన్న దాని మీద కంట్రోల్స్ ఉండవు మన దగ్గర. దాన్ని వెసులుబాటుగా తీసుకొని ఏం చేశారంటే, ఒక మంచి క్వాలిటీ కార్న్ని చీపర్ ఈ ఇంట్రెస్ట్ రేట్స్ దానా కోసం అని చెప్పేసి రూట్లో ఇంపోర్ట్ చేసుకుని ఈ కార్ని దేనికి వాడారంటే థియేటర్స్లోను మాల్స్లోను పాప్కార్న్కి వాడారు. వేల కోట్లు సంపాదించారు. ఎవడైతే ఇంపోర్ట్ చేసుకున్నాడో ఆడు ఫార్మర్ అనే ముసుగులో, పౌల్ట్రీ ఫార్మర్ ముసుగులో వాటి కోసం తెచ్చామని చెప్పేసి ఆ క్వాలిటీ కార్న్ తీసుకొచ్చేసి ఇక్కడ దాన్ని వాడిన పర్పస్ ఏంటంటే కంప్లీట్లీ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ అది. ఇట్ హెస్ బికమ్ పాప్కార్న్ ఇన్ థియేటర్స్. అండ్ ఆ థియేటర్స్లో 400-500 పెట్టి ఒక బకెట్ కొంటాం మనం. దీని మీద కడుపు మండిన ఫార్మర్స్ ఎవరో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేసి కోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇక్కడ జరిగిన మోసం ఏంటో చూసి అప్పుడు టారిఫ్స్ మార్చారు వాళ్ళు. మార్చిన తర్వాత కొద్దిగా పరిస్థితి మెరుగుపడింది. లేకపోతే ఏమవుద్దంటే ప్రతిసారి ఇదే, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దళారులు ఎప్పుడు ఉంటారు సిద్ధంగా, దాన్ని ఎన్క్యాచ్ చేసుకునేవాడు ఎప్పుడు ఉంటాడుగా. సో అదే జరిగింది. మీరు లెగ్స్ విషయంలో కూడా చీప్గా వచ్చినప్పుడు ఒక అడ్వాంటేజ్ తీసుకుంటాడుగా. కార్న్ విషయంలో నేను చెప్పింది కూడా అదే. దాన్ని లూప్ హోల్స్ని సరిగ్గా గవర్నమెంట్ కనుక హ్యాండిల్ చేయకపోతే ఎప్పుడు ప్రమాదాలు ఉంటాయి. ఒక దేశం బాగుపడుద్ది, ఒక దేశం నష్టపోతుంది. వెరీ వెరీ డేంజరస్ సిచ్యువేషన్స్ సార్. అసలు సీరియస్లీ ఒక సైలెన్స్ వచ్చేస్తుంది మీరు చెప్పిన ప్రతిసారి. ఇంత బ్రూటల్ ట్రూత్స్ ఉంటాయి దాగి ఉన్నాయంటే వాట్ కెన్ బి డన్ సార్? అంటే మనం ఇలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని అనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఇంటి ముందు మాట్లాడుకున్న దాంట్లో మాట అన్నాను నేను, ప్రతి దాంట్లోనూ ఇద్దరు, ఒకడు లాభపడేవాడు ఉంటాడు, ఒకడు నష్టపోయేవాడు ఉంటాడు అని చెప్పాను కదా. ఇందులో ఎన్ఆర్ఐస్ ఎట్లా బాగుపడతారు అన్నది ఒక క్వశ్చన్. డాలర్ పెరిగి రూపాయి పతనమైన ప్రతిసారి బాగా సంతోషపడే వాళ్ళలో 2 కేటగిరీస్. ఒకటి ఎక్స్పోర్టర్స్, మన దగ్గర నుంచి ఫార్మస్యూటికల్స్, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, వీళ్ళు బాగా లాభపడతారు. దానివల్ల కొంత అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆ మేరకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పెరుగుతాయి, ఆ మేరకు మన యంగ్ గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు వస్తాయి, ఆ మేరకు ఫార్మస్యూటికల్ కంపెనీల్లో జనాలకి ఉద్యోగాలు వస్తాయి, ఓవరాల్గా దేశానికి కావాల్సిన డాలర్లు వస్తాయి అనేది ఒక రకంగా బెనిఫిటే మనకి. కాకపోతే ఎన్ఆర్ఐలు బాగా బాగుపడతారుగా. వాడు నిన్న పంపించిన $1000 ఈ రోజుకి ఇక్కడ 80,000 రూపాయలు వచ్చేవి, ఈరోజు 92,000 వస్తున్నాయి. ఆ మేరకు వాడికి ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్కి బాగా ఉంటుందిగా. ఇంటికి డబ్బులు పంపించుకోవాలన్నా, ఇక్కడ ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా వాడు బాగుపడతాడు. మరి స్టూడెంట్స్ బాగా నష్టపోయే ఇంపోర్టర్స్తో పాటు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న ప్రతివాడు ఎట్లాగైతే నష్టపోతాడో స్టూడెంట్స్ బాగా నష్టపోతారు. ఏది, ఓవర్సీస్ ఎడ్యుకేషన్లో వెళ్ళిన స్టూడెంట్స్, మీ అక్కో, మీ తమ్ముడో, మీ చెల్లో యుఎస్ లాంటి మార్కెట్లోనో, కెనడా లాంటి మార్కెట్లోనో చదువుకోవడానికి ఆ దేశాల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా. నిన్న మొన్నటి వరకు మీరు వాడికి $100 పంపిస్తే సరిపోయింది. ఈరోజు మీరు $120, $150 పంపించాలి. వాడు సస్టైన్ అవ్వాలంటే తప్పదుగా. సో ఆ మేరకు ఇక్కడ జనాలు నష్టపోతారు. ఇండైరెక్ట్ గురించి ఎట్లా మాట్లాడుకున్నాం మనం, ఇవన్నీ ఇంపోర్టెడ్ గూడ్స్ కాస్ట్ పెరిగిన కొద్దీ, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ పెరిగిన కొద్దీ వాటి ఇంపాక్ట్ మన ఆటోమొబైల్స్ మీద, ప్రొడక్షన్ మీద, వీటన్ని మీద న్యాచురల్ ధరలు పెరుగుతాయి. కాబట్టి మధ్యతరగతి వీళ్ళందరి నడ్డి విరుగుతుంది. ఎట్లా ఇవి చేయాలంటే కంప్లీట్ ఇన్సులేషన్ అనేది సాధ్యం కాదు. ఎందుకనంటే మనం గ్లోబల్ మార్కెట్లో ఉన్నాం. గ్లోబల్ ఇట్స్ వన్ సింగిల్ మార్కెట్ లాంటి పరిస్థితి. మనం కంప్లీట్గా పలాంది వద్దని చెప్పలేము, పలాంది ఓపెన్ అప్ చేయలేము. మనం చేయాల్సింది ఏంటి, మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఏంటో జాగ్రత్తగా అసెస్ చేసుకొని ఆ ఇంపోర్ట్ చేసుకున్న వాటికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా. మన దగ్గర కొన్ని కంపెనీలు ఉంటాయి, మనకి ఎప్పుడైనా విన్నారు లేదు, ఇంపోర్ట్ సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్స్ అని అంటారు. అంటే బేసికల్లీ మొన్నటి వరకు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, అది ఈరోజు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మన దగ్గరే ప్రొడ్యూస్ అవుతుంది. దట్స్ కాల్డ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్. ఆయిల్ రిగ్స్ ఉన్నాయి మన దగ్గర, ఇక్కడ ఒక కంపెనీ ఉంటుంది, ఆయిల్ కంట్రీ ట్యూబులర్ అని చెప్పేసి హైదరాబాద్లోనే ఒక కంపెనీ ఉంటుంది. అంతకుముందు వరకు కూడా కంట్రీ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కోసం వాడే రిగ్స్ ఉంటాయి కదా, మనకి ఎట్లయితే బోర్ పంపుల కోసం రిగ్స్ వేసి మనం బోర్లు వేస్తాము, అట్లాగే ఆయిల్ని కూడా భూమిలోంచి తీయడానికి ఆయిల్ రిగ్స్ వాడతారు కదా.
ఆ ఆయిల్ రిగ్స్లో వాడే పైపుల్ని ఇంతకుముందు మన కంట్రీ ఇంపోర్ట్ చేసుకుంది. బట్ సబ్స్టాన్షియల్ అమౌంట్స్ ఆఫ్ మనీ మనం డాలర్లో స్పెండ్ చేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. దాన్ని ఇప్పుడు అవసరం లేదు. మోరర్లెస్ ఆ నీడ్స్ని ఇండియన్ కంపెనీసే మీట్ అవుతున్నాయి. అట్లాగే ఎక్కడెక్కడైతే దేశం ఇంపోర్ట్ల మీద బాగా డిపెండ్ అయిందని అనుకుంటామో వాటన్నిటిని అసెస్ చేసి వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అని కనుక మనం సరైన జాగ్రత్తలు తీసుకోగలిగితే ఓవర్ నైట్ జరిగే పనులు కావు. ఎట్లా ఇట్ టేక్స్ టైం. మనకి ఈజీగా వచ్చింది, చీప్గా వచ్చిందని చెప్పేసి ఎక్కడి నుంచో కొంటాం, కానీ మన కొండంలో డాలర్లు స్పెండ్ చేస్తున్నాము, దాన్ని సేవ్ చేయాలంటే లోకల్లోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలనే కాన్షియస్నెస్ ఒకటి వచ్చి మనం కంప్లీట్గా మన దగ్గరే కనుక సాధ్యమైనంత మేరకు పూర్తిగా సాధ్యం చేయడం వల్ల సాధ్యం కాదు. మనకి సాధ్యమైనంత మేరకు మనం ఇక్కడే ప్రొడ్యూస్ చేసుకోగలిగితే టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. దీంట్లో మనం అనుకున్న మేజ్ కానివ్వండి, కార్న్ కానివ్వండి, పల్సెస్ కానివ్వండి, కొంతమేరకు పవర్ జనరేషన్ దగ్గర కూడా ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ వైపు మనం షిఫ్ట్ అవ్వగలిగితే, అంటే మనం అనుకున్న సోలార్ పవర్ వైపు కానివ్వండి, హైడల్ పవర్ కానివ్వండి, లేదా విండ్ పవర్ కానివ్వండి, ఇట్లాంటి వాటిలో స్టోర్డ్ దీంట్లో ఉన్నాయి. పెట్రోల్ మీద డీజిల్ మీద డిపెండ్ అవ్వకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ని కనుక మనం బాగా ఎంకరేజ్ చేయగలిగితే ఓ రకంగా పొల్యూషన్ నుంచి బయటపడవచ్చు. రెండో రకంగా ఆ మేరకు రికరింగ్ ఎక్స్పెండిచర్ అన్న పెట్రోల్ డీజిల్ ఉండదు, అంత అవసరాలు ఉండవు. అది కాన్షియస్గా చేయగలిగితే, బట్ ఓవర్ నైట్ చేసేది కాదు. ఇప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. ఈ లోపల మామూలుగా పాపులేషన్ పెరుగుతుంది, నీడ్స్ పెరుగుతాయి, దాన్ని బ్యాలెన్స్ చేయాలి. రైట్. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం సార్, ఫారినర్స్ వచ్చి ఇండియన్ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కోసం వాళ్ళు వీసా వేసుకొని మరి వస్తున్నారు. బాగా లాభపడేది వాళ్ళే. ఇంతకుముందు మనం అనుకున్నామే ఎన్ఆర్ఐలు ఎట్లాగైతే రూపీ వాల్యూ బాగా పడిపోయినప్పుడు బాగుపడతారని అనుకున్నాం కదా. ఎందుకంటే వాడు $1 నిన్నటి వరకు ₹80 కొనుక్కోగలిగిన వాడు ఈరోజు ₹92 కొనుక్కోగలుగుతున్నాడు. అట్లాగే టూరిస్టులు, జనరల్ టూరిస్టులు బై అండ్ లార్జ్ ఇండియాకు వచ్చేవాళ్ళు బెనిఫిట్ అవుతారు. మెడికల్ టూరిజంలో భాగంగా మీకు చాలా కంట్రీస్తో మన దగ్గర ఉన్న లార్జ్ కార్పొరేట్ హాస్పిటల్స్ చైన్స్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి, ఎస్పెషల్లీ మీకు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, మీరు ఇప్పుడు ఏ అపోలో హాస్పిటల్కో ఇంకెక్కడికైనా వెళ్ళి చూడండి, మీకు ఒక సెపరేట్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ వార్డు కనబడుతుంది. వాళ్ళంతా కూడాను అక్కడ అఫోర్డ్ చేయలేని వాళ్ళంతా కూడా ఇక్కడ చేయగలుగుతారు. ఎందుకంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మన దగ్గర మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మన దగ్గర డాక్టర్స్ ఉన్నారు, స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉన్నారు. ఇవన్నీ కూడాను అక్కడ బాగా ఎక్స్పెన్సివ్, వేరే ఇక్కడ డెడ్ చీప్. కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు రూపీ వాల్యూ బాగా పడిపోయినప్పుడు వాడు అదే డాలర్కి ఎక్కువ రూపాయలు కొనుక్కోగలిగే అవకాశం ఉన్నప్పుడు టూరిజం పేరు మీదైనా రావచ్చు, లేదంటే మెడికల్ ఫెసిలిటీస్ కోసమైనా రావచ్చు. ఈ రెండు బాగా జరుగుతున్నాయి. ఒక రకంగా ఇండైరెక్ట్గా కొంత బెనిఫిట్ మనకేంటంటే డాలర్లు స్పెండ్ చేస్తాడు వాడు, కాబట్టి కొంతమేరకు డాలర్ ఇన్ఫ్లో ఉంటుంది. కాకపోతే బాగుపడేది వాడు. అంటే మనకి ఇక్కడ ఒక ₹100 ఉండే సర్వీస్ ఇక్కడ వాళ్ళకి ₹120, $200 కూడా అమ్మొచ్చు ఫారినర్ కాబట్టి. కొంత చేస్తారంట, అట్లా కూడా చేస్తారు. అయినా సరే అది వైబుల్ అయితేనే వస్తాడు వాడు. అది ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మీరు, వాడి దగ్గరతో రేట్లతో పోలిస్తే మీ రేట్లు బాగా తక్కువ ఉన్నప్పుడే వాడు ఇక్కడికి రాగలుగుతాడు కదా. ఈ మేరకు మెడికల్ టూరిజంలో పాటుగా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ చేసాయి. సరే, ఒక స్టెప్ వెనక్కి వెళ్తాయి. మనకి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఇట్లాంటి డిస్కషన్ ఇంకో లెవెల్కి పెట్టుకోవచ్చు మనం. కార్పొరేట్ హాస్పిటల్స్ని ఎవరు ఓన్ చేస్తారు, వాడి రియల్ ఓనర్ ఎవడు. బేసికలీ ఏమవుతుంది, మన దగ్గర రియల్ ఓనర్ ఎవడు అంటే, మనకి మీరు ఎప్పుడైనా అట్లాంటి స్టోరీస్ చేసే అవకాశం వచ్చిందో లేదో తెలియదు, కానీ హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్, ఏ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకున్నా సరే అందులో సబ్స్టాన్షియల్ స్టేక్, సిగ్నిఫికెంట్ స్టేక్స్ ఒక ఫారిన్ ఇన్వెస్టర్ ఉంటాయి. ఆ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరు ఉంటారు, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఉంటారు. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఉంటారు. వాడికి ఇది అద్భుతమైన మార్కెట్ ఇది, కాబట్టి వాడు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు. ఈ కంట్రోల్స్ నాట్ ఓన్లీ ది హాస్పిటల్స్ బట్ ది వే దే ట్రీట్ పీపుల్ ఆర్ ది టారిఫ్స్ ఆల్సో. డబ్బులు మళ్ళీ వాడి జేబుల్లోకి వెళ్తాయి, అది గుర్తుపెట్టుకోండి మీరు. మనకి ఒకప్పుడు మాట చెప్తారుగా, అమెరికన్స్ ఎప్పుడు ఏ మార్కెట్లో
ఏ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ పేరు మీద ఇన్వెస్ట్ చేసినా సరే దాని వెనకాల ఒక స్కీమ్ ఉంటుంది. వాడు మనకు అమ్మే గూడ్స్లో ఒరిజినల్ బెనిఫిషియరీ ఎవడు అంటే వాడు ఆల్ రూట్స్ గో బ్యాక్ అగైన్ టు మళ్ళీ యూఎస్లో ఎక్కడో తేలుతాయి. అట్లాగే ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ కూడా ఇందులో సిగ్నిఫికెంట్ బెనిఫిషరీస్ ఈ మొత్తం ప్రాసెస్లో. పేషెంట్లు ఎక్కువ వచ్చినప్పుడు, రెవెన్యూస్ ఎక్కువ వచ్చినప్పుడు, హాస్పిటల్స్ బాగుపడ్డప్పుడు, లాభాలు వచ్చినప్పుడు బాగుపడేవాడు ఎవడు? ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాడు, ఆ కంపెనీలో సబ్స్టాన్షియల్ స్టేక్స్ ఉన్నవాడేగా. ఆ అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల, మోనోపలి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసే కొంతమంది ఎన్జిఓస్ కూడా ఉన్నారు. మనకి కాస్ట్ ఆఫ్ డయాగ్నోసిస్ బాగా పెరిగిందని చెప్పేసి చెప్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఎక్కడైనా చూస్తే ఈ ఈ ఒక సిటీ స్కాన్, ఒక ఎంఆర్ఐ పెట్టే డబ్బుల్లో అంతకంటే చాలా డెడ్ చీప్గా ఆఫర్ చేస్తూ వచ్చిన ఇంకో చైన్ ఆఫ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ మీకు కనబడి ఉంటాయి కదా. వాడు ఎట్లా చేయగలుగుతున్నాడు? ఒక కార్పొరేట్ హాస్పిటల్ వాడు ఆ స్థాయిలో పెట్టి వీడు ఇంత చీప్గా ఎట్లా ఆఫర్ చేయగలుగుతున్నాడు అంటే ఐడిల్ కెపాసిటీ, ఐడిల్ టైమ్స్. మీరు మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్ వాడు 10 to 5, 10 to 6 ఆ ప్రాంతంలో మాత్రమే దాన్ని పీక్ లెవెల్లో వాడుకోగలుగుతాడు వాడి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్. మిగతా టైంలో వాడు ఏం చేయాలి? దాన్ని ఆఫ్టర్ 5 till ద నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock దాన్ని ఏం చేస్తారు? దానికి ఇట్లాంటి చైన్ ఆఫ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏం చేస్తాయంటే లార్జ్ కార్పొరేట్స్ తోటి ఎంప్లాయీస్కి వాళ్ళకి వీళ్ళకి స్కీమ్స్ ఆఫర్ చేసి వాళ్ళందరికీ మెడికల్ ఫెసిలిటీస్, మెడికల్ చెకప్స్ అనేవి ఈ ఐడిల్ టైమ్స్లో చేస్తారు అన్నమాట. న్యాచురల్లీ చీప్ అవుతుంది. న్యాచురల్లీ ఒక 10,000కి ఎంఆర్ఐ చేసుకునే అవకాశం డే టైంలో ఉంటే 5 o'clock తర్వాత రాత్రి 9 o'clock, 10 o'clock మీకు 4,000లో 3,000లో చేసుకునే అవకాశం ఉన్నప్పుడు న్యాచురల్లీ అడ్వాంటేజ్ కదా. సో ఇది బేసికలీ డిమాండ్ సప్లై బేస్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఐ నీడ్ టు ఆస్క్ దిస్. ఎందుకంటే మన ఇండియాలో వీ కెన్ మేక్ మనీ లార్జర్ అమౌంట్ ఎక్కడ చేస్తామంటే టూరిజంలో చేసుకోవచ్చు. బికాస్ ఫారినర్స్ వస్తే మన ఇండియా చాలా అంటే ఇన్వెస్ట్మెంట్స్ కాకపోయినా అట్లీస్ట్ ఖర్చులు పెడతారు, అట్లీస్ట్ మన వాళ్ళ బిజినెస్లు పెరుగుతాయి, ఇలాంటివి ఉంటాయి. దానిపైన ఫోకస్ ఎందుకు తగ్గుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఎక్కడైనా సరే నార్త్కి వెళ్తే మనకి అక్కడ హిమాలయాస్ అలా అవన్నీ ఉంటాయి, ఇక్కడ సౌత్లో బీచెస్ ఉంటాయి. అంటే భూమి మీద ఉండాల్సిన ఎన్విరాన్మెంట్, బ్యూటీ అంతా కూడా ఇండియాలో ఉంది. బట్ స్టిల్ వీఆర్ ల్యాకింగ్ ఇన్ టూరిజం. వైస్ టూరిజం వరకు వస్తే అమ్మ మనకి మరీ అంత పూర్గా కూడా ఏం లేదు. ఈ టూరిజం అనేది స్పాట్స్ లెక్కలో ఒక పర్టికులర్ పిలిగ్రిమో లేకపోతే పర్టికులర్ హిస్టారిక్ మాన్యుమెంట్ దగ్గరనో డెవలప్ చేయడం అనే దానికంటే కూడాను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే ఈ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్లో పార్ట్గానే దేశాలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడాను ఒక కాన్షియస్ ఎఫర్ట్స్ పెట్టి లార్జ్ స్కేల్ సమ్మిట్స్ కండక్ట్ చేస్తాం. మెస్సీ వచ్చాడు మొన్న, అట్లాగే మనం ఒక బ్యూటీ కంటెస్ట్ ఏదో పెట్టారు ఇక్కడ, అంతకుముందు ఇంకేదో స్పోర్ట్స్ ఈవెంట్ ఏదో పెడతారు. వీటన్నిటికీ కూడాను గ్లోబల్ జనాలు వస్తారు, గ్లోబల్ ఆడియన్స్ వస్తుంది. మనకి లార్జ్ కన్సర్ట్స్ పెట్టినప్పుడు కూడా వస్తారు. సో కన్సర్ట్స్ పెట్టినప్పుడు కానివ్వండి, సమ్మిట్స్ పెట్టినప్పుడు కానివ్వండి, కంపోజింగ్స్ పెట్టినప్పుడు కానివ్వండి, లార్జ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ని ఇక్కడ హోల్డ్ చేసినప్పుడు కానివ్వండి, రకరకాల ఫీల్డ్స్లో మనకి ఎక్స్పర్టైజ్ ఎక్కడెక్కడైతే ఉందో మెడికల్ ఫీల్డ్ అవ్వండి, ఇంకోటి మనం ఇప్పుడు ఏవియేషన్ సెక్టర్లో కానివ్వండి, డిఫెన్స్ సెక్టర్లో కానీ మన దేశం మిగతా దేశాలతో పోలిస్తే అద్భుతమైన ప్రోగ్రెస్ సాధించింది. ఎస్పెషల్లీ డిఫెన్స్ సెక్టర్లో మనం ఇప్పుడు మన దగ్గర నుంచి రాకెట్లని పంపించగలుగుతున్నాం. అది ఫారిన్ వాళ్ళకి కూడా మనం సర్వీస్ చేయగలుగుతున్నాం. శాటిలైట్స్ని మన దగ్గర నుంచి పంపించగలిగే పరిస్థితి ఒకప్పుడు ఉండింది కాదు. ఆ స్థాయికి మనం ఎదిగాం కదా. ఆ స్థాయికి ఎదిగిన మన దగ్గర హైదరాబాద్లోనే ఆ స్థాయి కంపెనీలు ఉన్నాయి. మీకు తెలుసో తెలియదు కానీ మీకు డిఫెన్స్ క్లస్టర్ ఉంది పెద్దది మన దగ్గర. మన దగ్గర ఉన్న డిఫెన్స్ కంపెనీలు బహుశా ఇండియాలో ఎక్కడ ఉండి ఉండవు. డిఆర్డిఎల్ ఇట్లాంటివన్నీ కూడా. అవి కాకుండా వాటికి సప్లై చేసే యాన్సిలరీ సెక్టర్స్ బాలానగర్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా ఉన్నాయి. అక్కడన్నీ కూడా రాకెట్స్కి చిన్న చిన్న పార్ట్స్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా మన దగ్గర బాగా ఉంటాయి. ఇదంతా వీళ్ళ కోసం పెట్టిన సమ్మిట్స్, కాన్క్లేవ్స్, వీటన్నిటిలో కూడా ఇంటర్నేషనల్ వైడ్గా డెలిగేట్స్ వస్తారు. ఇవన్నీ లార్జ్ స్కేల్ యాక్టివిటీ నడుస్తుంది.
దాని ఇంపాక్ట్ మీకు హోటల్స్ మీద వాళ్ళ స్పెండింగ్ మీద రకరకాల మీద వాటి మీద పడుతుంది. కేవలం వాడు వచ్చి ఒక సైట్ చూసిపోవడమే కాకుండా వాడు వచ్చినందుకు స్టే చేస్తాడు కాబట్టి ఆ మేరకు స్టే, ఫుడ్, బెవరేజెస్ వీటన్నిటిలో కూడా ఆ మేరకు మన డబ్బులు సంపాదిస్తూ ఉంటాం కదా. దేశం మరీ అంత పూర్గా ఏం లేదు ఆ విషయంలో, బట్ అనుకున్నంత స్థాయిలో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో ఎఫర్ట్స్ జరగట్లేదు. ఎందుకంటే చాలా ఉన్నాయి మాన్యుమెంట్స్, ఇంకా బాగా వాడుకోవచ్చు. రైట్. అలాగే మన దగ్గర ఉన్న అసెట్స్, మేజర్ అసెట్స్లో మన యంగ్స్టర్స్, అంటే యువతరం ఎక్కువగా ఉన్న దేశాల్లో మనది ప్రథమంగా ఉంటుంది. కానీ అలాంటి దేశంలో యువశక్తి మొత్తం అంటే మత్తు పదార్థాలకు లేదంటే ఏవో వ్యసనాలకు అలవాటు పడిపోయి ప్రొడక్టివ్గా లేదేమో అన్న ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. రెండు ఉన్నాయి దీంట్లో కూడాను. మీ క్వశ్చన్ రెండుగా విడదీస్తే, ఒకటి వ్యసనాలు అనేవి ప్రతి డెవలపింగ్ నేషన్లో ఆస్తులు పెరిగినప్పుడు, సంపద పెరిగినప్పుడు వచ్చే ఇల్ ఎఫెక్ట్స్ ఎప్పుడు ఉంటాయి, ప్రతి దేశంలోనూ ఉంటాయి. దాన్ని ఎంత ఎఫెక్టివ్గా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేనేజ్ చేస్తామనేది ఒక పాయింట్. అది కేవలం యువతనే అట్రాక్ట్ అవుతారా, ఓల్డ్ ఏజ్డ్ వాళ్ళు కూడా అవుతారా అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు అనిపిస్తుంది అట్లా. కానీ బట్ ఈ వ్యసనాలన్నీ కూడాను డబ్బులు ఉన్న ప్రతి చోట, సంపద ఉన్న ప్రతి చోట, ప్రతి దేశంలోనూ వచ్చాయి. దాన్ని చాలా స్ట్రాంగ్గా దేశం కనుక, గవర్నమెంట్స్ కనుక తీసుకోకపోతే ఇబ్బందులు పాలవుతాం. రెండో భాగంలో ఏంటంటే నిజానికి అంత యువత ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయనేది ఒక పెద్ద సమస్య. ప్రొడక్టివ్గా వాళ్ళని వాడుకునే స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగలేదు అన్ఫార్చునేట్లీ. మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది వన్ ఆఫ్ ది హయ్యెస్ట్. మనం ప్రస్తుతం అన్ఫార్చునేట్ కండిషన్ అది. వాడు ఇంకెక్కడికి పోతాడు? సరే, గిగ్ ఎకానమీ అని ఒకటి వచ్చింది కాబట్టి అదృష్టవశాత్తు మీకు ర్యాపిడోలు, వాటికి వీటికి స్విగ్గోలు, జొమాటోలు వీటన్నిటిలో మీకు కనబడుతున్నారు. ఆ యూత్ కాస్త కోసం ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కాకపోతే దాంట్లో కూడా ఇల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీరు సరిగ్గా జాగ్రత్తగా కనుక గమనించగలిగితే వాడి లైఫ్ స్పాన్లో వాడు ఎంత టైము దేని మీద స్పెండ్ చేస్తున్నాడు, ఎంత తొందరగా వాడి ఎనర్జీస్ని లాస్ చేసుకొని వాడు వితిన్ నో టైమ్ అన్ప్రొడక్టివ్ అవడమే కాకుండా వాడు అనారోగ్యంతో చచ్చిపోయే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. 10 minutesలో పలానా చోటు నుంచి పలానా చోటుకి డెలివరీ చేయాలంటే ఈ ట్రాఫిక్ ఇట్లాంటి ప్రపంచంలో వాడు చేయడం సాధ్యమేనా? వాడు చేయడానికి ఎట్లాంటి మార్గాలు ఎంచుకోవాల్సి వస్తుంది? ఒకటి, వాడు తన ప్రాణాలని, పక్కవాడి ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఆ స్పీడ్లోనైనా వెళ్ళాలి, లేదా వాడు రాంగ్ రూట్లోనైనా వెళ్ళాలి. కరెక్ట్ సార్. పొద్దున్నే అనుకున్నాను నేను, ఫోన్ మాట్లాడుతూ వస్తే ట్రాఫిక్ పోలీసులు ఫోటో తీస్తారు, 1000 రూపాయలు చలానా ఇస్తారు. అదే స్విగ్గీ, జొమాటో ఈ డెలివరీ బాయ్స్ ఫోను, అంటే ర్యాపిడో వాళ్ళు కూడా ఫోన్ పెట్టుకుని నడుపుతూ ఉంటారు. సో అది డిస్ట్రాక్షన్ కదా. అంటే వాడిది రూట్ మ్యాప్ చూసుకోవడం. కాకపోతే రాంగ్ రూట్లో వస్తున్నప్పుడు వాడు ఏమన్నా సర్వ్ చేయడానికి వెళ్తున్నారులే అని చెప్పేసి చూసి చూడనట్టుగా వదిలిపెడతారు. కాకపోతే ఇంకో ఆలోచించాల్సింది ఏంటంటే వాడు వర్క్ చేస్తున్న టైమింగ్స్ ఏంటి, వాడు సర్వ్ చేస్తున్న ప్లేసెస్ ఏంటి, వాడు ఎంత క్విక్గా వాడి యూత్ నాశనం అవుతుంది. అదొక డేంజరస్ పార్ట్ ఆఫ్ ది, అంటే అగ్లీ అండర్ బెల్లీ అని అంటారే అట్లా, అదొక డార్క్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. ఒకవైపు గిగ్ ఎకానమీలో బాగానే ఉన్నా కానీ వాడికి పిఎఫ్లు ఉండవు, వాడికి ఇన్సూరెన్స్లు ఉండవు, వాడికి సరైన పేమెంట్స్ ఉండవు. వాడు ఆ చాలని డబ్బులతోనే వాడు రిస్క్ తీసుకొని మరి వీటన్నిటి కారణాలు ఏంటి? మళ్ళీ మీరు బ్యాక్ టు రూట్స్ వెళ్తే విలేజెస్లో పూర్తిగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం వల్ల వచ్చిన సమస్యలు. వాళ్ళంతా మైగ్రేట్ అవ్వడం వల్లే కదా. మైగ్రేషన్ ఎందుకు అయ్యాడు? వాడి సెల్ఫ్ సస్టైనబుల్ లెవెల్లో ఊర్లలో కనుక, గ్రామాల్లో కనుక వాడికి కావాల్సిన సదుపాయాలు ఉండి, వాడికి తినడానికి, కట్టుకోవడానికి గుడ్డ ఉండుంటే వాడికి ఇది వచ్చేవాడు కాదుగా. రైతు కూలీలుగా మారి, రైతు కూలీలు అర్బన్ ఏరియాస్కి వచ్చి వాడు ట్రక్ డ్రైవర్లు గాను, ఆటో డ్రైవర్లు గాను ఇట్లాంటి వాటికి ఎందుకు వచ్చాడు అంటే లైవ్లీవుడ్ అక్కడ పోవడం వల్లే కదా. దాన్ని సరిగ్గా అడ్రస్ చేయనంత కాలం ఈ ప్రమాదం ఎప్పుడూ ఉంటుందమ్మా. సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ మీద చాలాసార్లు చాలా ప్రమాదాలు జరిగాయి మన దేశంలో. బెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ, ఆంధ్ర విడిపోవడం అనేది మీకు ఐడియా ఉంటుంది కదా. ఎట్లాగో ఎంటైర్ స్టేట్ రిసోర్సెస్ హైదరాబాద్, ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ కాన్సన్ట్రేట్ చేసి రెస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ని, సిటీస్ని, టౌన్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్లేగా ఇప్పుడు
రాష్ట్రాల మధ్య అసమానతలు ఇవన్నీ వచ్చి సమస్యలు వచ్చినాయి దానివల్లే కదా. అట్లాగే మీరు గ్రామీణ వ్యవస్థని సరిగ్గా హ్యాండిల్ చేయనంత కాలము, అక్కడ రైతుకు గిట్టుబాటు ధర ఇన్షూర్ చేయనంత కాలము అక్కడ క్రైసిస్ అట్లాగే ఉంటుంది, వాడు మైగ్రేషన్ పెరుగుతూనే ఉంటుంది, చూపించుకోవడానికి నీ అర్బనైజేషన్ పెరుగుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది టైం ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే వాడికి ఎవరికి సెక్యూరిటీ ఉండదు, జీతాలు ఉండవు, ఉద్యోగాలు సరిగ్గా ఉండవు, చాలా షార్ట్ స్పాన్స్ అయిపోయి అన్ఫార్చునేట్. బట్ ఎన్ని డేస్ అలా చేస్తారు అనేది కూడా క్వశ్చన్. విషియస్ సైకిల్ అంటే షార్ట్ సైటెడ్ లీడర్స్ మన దేశంలో ఉన్నంత కాలము, రాజకీయ నాయకత్వంలో ఆ షార్ట్ సైటెడ్నెస్ ఉన్నంత కాలం ఈ ప్రమాదాలు ఇట్లాగే ఉంటాయి. కరెక్ట్. వాళ్ళకి మీరు ఎంతసేపు- అన్నట్టుగా నిజంగా ఓకే, వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో లైవ్లీహుడ్ లేక వాళ్ళు వచ్చి ఒక పని చూసుకుంటున్నారంటే దట్స్ వెల్ అండ్ గుడ్. కానీ ఐ సా ఫ్యూ పర్సన్స్ లైక్ ఎంబీఏ చేసి డిగ్రీ చేసి దే ఆర్ డ్రైవింగ్ ర్యాపిడో. అవకాశాలు లేకే కదమ్మా. మనం సరైన అవకాశాలు ఇచ్చుంటే వాడు ఎందుకు ఉంటాడు అక్కడ. నేను కొన్ని బ్యాంకులకి లీగల్ అడ్వైజర్గా పనిచేస్తూ ఉంటాను. బ్యాంకుల్లో వచ్చే ఎంప్లాయీస్లో అసలు వాడు చదువుకున్న చదువుకిన్ను వాడు చేస్తున్న ఉద్యోగానికి అసలు సంబంధమే లేదు. వాడు ఎంబీఏ చేసి వస్తాడు ఒక ఆర్డినరీ క్లర్క్ పోస్ట్కి ఎంబీఏ ఎందుకు అసలు. వాడికి ఎక్కడ ఆపర్చునిటీస్ లేక మీరు అక్కడ దాకా ఎందుకు. మీరు పోలీస్ రిక్రూట్మెంట్స్ లాంటివి జరిగినప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా చూస్తారు మీరు. మనకు నెక్స్ట్ డే పేపర్లో ఇంతమంది గ్రాడ్యుయేట్స్, ఇంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళు అయ్యారంటారు. అసలు వాళ్ళు ఎందుకు రావాలి అసలు. వాడికి ఇంకో అవకాశం లేకే కదా. అన్ఫార్చునేట్ కండిషన్ కదా. వాడికి కావాల్సిన అవకాశాలు ఉద్యోగ కల్పన నువ్వు చేసి ఉంటే వాడు ఈ అనీవెన్ ఉద్యోగాలకు ఎందుకు వస్తాడు. వాడు ఒకప్పుడు 10th క్లాస్ ఉద్యోగానికి సరిపడే దానికి ఈరోజు ఎంబీఏలు ఎందుకు అప్లై చేయాల్సిన పరిస్థితి వస్తుంది. క్లరికల్ జాబ్స్ మీకు ఇక్కడ గవర్నమెంట్ పోస్టులు పడితే గవర్నమెంట్ పోస్టులకు ఉండే కాంపిటీషన్ చూస్తాం కదా. కరెక్ట్ సార్. గ్రూప్ 1కి ప్రిపేర్ అయినోడు పంచాయత్ సెక్రటరీకి సెటిల్ అయిపోతాడు. అన్ఫార్చునేట్. ఆ టాలెంట్ పూల్ని సరిగ్గా వాడుకోకపోవడం ఒకటిను, వాడికి ఇండస్ట్రీ రిలవెంట్ టాలెంట్ పూల్ లేదన్న సంగతి గమనించకుండా వాడిని ఆ వైపు ట్రైన్ చేయకపోవడం కూడా ఇంకో సమస్య. పరిస్థితులు, కుటుంబ సమస్యలు వాడికి తప్పదు కదమ్మా. ఉద్యోగం లేని వాడు ఏం చేస్తాడు. ఇంకా ఖాళీ కడుపుతో అయితే ఉండలేడుగా, ఇంట్లో అయితే ఉండలేడుగా, వాడు ఏదో ఒకటి చేసుకోవాలి. మీకు చాలామంది కనబడతారు మామూలుగా ఉద్యోగం చేసుకుంటూ కూడా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కింద వాడి ఆఫీస్ అవర్స్లో కాకుండా మిగతా అవర్స్లో ర్యాపిడోలు నడిపించే ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పనిచేసిన వాళ్ళు కనబడతారు. కరెక్ట్, 100% సార్. న్యాచురల్. ఎందుకంటే వాడి రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించాలి పిల్లల్ని, కార్పొరేట్ స్కూల్లో చదివించాలి, కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే డబ్బులు ఉంటాయి. వీటన్నిటిని భరించాలంటే మీకు ఈ హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనుక్కోవాలంటే కనీసం ఒక ₹1 కోటి అవుద్ది. ఇవన్నీ ఎక్కడి నుంచి సంపాదిస్తాడు వాడు. ఇట్లా కష్టపడితే తప్ప సాధ్యం కాదు కదా. కరెక్ట్. అది సంపాదిద్దామన్నా అట్లీస్ట్ అచీవ్ చేసుకోలేకపోతుంది. ఎవ్రీ మంత్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి సరిపోతుంది. అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో కూడా చాలామంది ఇంకా ఇప్పుడు వస్తున్నారు. బట్ ఇంకా రావాలంటే ఎలా ధైర్యం తెచ్చుకోవాలి మన వాళ్ళు. అండ్ ఎందుకంటే మనీ మేక్స్ మనీ అంటారు. సరైన గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఉండి ఏ రంగంలో అయితే మనకి నిజంగా అవసరాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించగలిగితే ఫస్ట్ ఈ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం చూసుకోకుండా గవర్నమెంట్స్ ఎంతసేపు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, మాకు వాడికి ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తే ఇంత ఓట్లు వస్తాయని ఈ ఆస్పెక్ట్లో కాకుండా సీరియస్గా మన ఎకానమీ లాంగ్ టర్మ్లో, మీడియం టర్మ్లో బాగుపడడం కోసం పలానా సెక్టర్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ అవసరము, ప్రొడక్షన్ అవసరము, ఆ ప్రొడక్షన్కి తగ్గట్టు మనం వర్క్ ఫోర్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ మేరకు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో పార్ట్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ట్రైనింగ్ తీసుకోవాలనేది ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ వైపుగా సరైన అడుగులు పడట్లేదు. అంటే మళ్ళీ షార్ట్ సైటెడ్నెస్ ఆఫ్ లీడర్స్ వల్లే వాళ్ళకి విజనరీ లీడర్స్ లేకపోవడం, మన దగ్గర చాలా తక్కువ మంది ఉండడము, ఉన్నవాడు ఓట్ పాలిటిక్స్లో సరిగ్గా నెగ్గకపోవడము, వెల్ఫేర్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోవడం. అందరూ ఎంతసేపు ఒక గవర్నమెంట్ ఒక పార్టీ కంటే ఇంకో పార్టీ ఎవడెక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేశాడో వాడిని గెలిపించుకునే పరిస్థితిలో, లేదా ఓటుకి ఇంత డబ్బులు ఇస్తే ఓటేసే పరిస్థితిలో జనాలు ఉన్నంత కాలము బహుశా ఈ దేశాన్ని బాగుపరచడం కొంచెం కష్టమేనా. చాలా చాలా మంచి మాట చెప్పారు సార్. సో ఈ డాలర్ని కాకుండా ప్రామాణికంగా వేరే కరెన్సీని కూడా తీసుకోవచ్చు కదా అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. సో ఏ కరెన్సీ డాలర్కి కాంపిటీషన్ ఇస్తుంది ప్రస్తుతానికి, అలా ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయా?
మారే అవకాశాలు ఉన్నాయి కానీ అంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయడం అది దురాశ అవుద్దాం. ఎందుకంటే డాలర్ డిపెండెన్సీని తట్టుకోవడం కోసము ఆల్టర్నేటివ్ కరెన్సీస్ కోసం ప్రయత్నాలు ఇంతకుముందు జరిగాయి. దాంట్లో మేజర్ ప్రయత్నం యూరో అనేది మాట్లాడుకున్నాం మనం. యూరోపియన్ నేషన్స్ అన్నీ కలిపి, యూరోప్లో ఉన్న అన్ని కంట్రీలు కలిపి వాళ్ళకు ఒక యూనిఫైడ్ కరెన్సీ తీసుకునే ప్రయత్నం తీసుకొచ్చారు. ఆ కరెన్సీ ప్రాసెస్లో కూడా కొన్ని దేశాలు అనీవెన్లీ బెనిఫిట్ అయిన దేశాలు ఉన్నాయి, కొన్ని దేశాలు ఘోరంగా నష్టపోయిన దేశాలు కూడా ఉన్నాయి. విత్ ఇన్ ఆ యూరోపియన్ యూనియన్లోనే సమస్యలు వచ్చాయి. అయితే ఆ మేరకు జరిగిన ప్రయత్నం కొంత మేరకు సక్సెస్ ఇచ్చింది కానీ అనుకున్నంత స్థాయిలో అవలా. ఇప్పుడు మాత్రం ఆల్టర్నేటివ్ కరెన్సీల అవసరమని చాలా కంట్రీస్ రియలైజ్ అయ్యాయి. దాంట్లో ఎస్పెషలీ మనకి ఏషియన్ కంట్రీస్లో చూసుకుంటే మనకి ఒకవైపు ఇండియా, చైనాలు, ఇంకోవైపు రష్యా, ఈ 3 ఎకానమీస్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ రియలైజ్ అయ్యాయి. ఎందుకనంటే అమెరికన్ శాంక్షన్స్ పెరిగి, అమెరికన్ టారిఫ్స్ పెరగడం వల్ల. టారిఫ్స్, శాంక్షన్స్ పెరిగిన ప్రతిసారి కూడా ఈ 3 దేశాలు డాలర్ మీద డిపెండ్ అయితే వచ్చే నష్టాలను గుర్తించాయి. కాబట్టి వీళ్ళు రీజనల్ కరెన్సీస్ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. చైనా మేరకు కొంతవరకు సక్సెస్ అయింది. మొన్నటి వరకు 0% ఉన్న ఓవరాల్ గ్లోబల్ ఎకానమీలో కరెన్సీ ఇప్పుడు చైనీస్ కరెన్సీ క్లోజ్ టు 4.5 to 5% మధ్యలో ఉంది. ఇండియా కూడా ఆ వైపు అడుగులేస్తుంది. ఇండియా రూపీ ట్రాన్సాక్షన్స్ని అట్లీస్ట్ ఏషియన్ కంట్రీస్లో డెవలప్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ బేబీ స్టెప్స్ పడ్డాయి. డాలర్కి లాంగ్ టర్మ్లో ప్రమాదం ఉందేమో ఇవన్నీ కన్సాలిడేట్ అయితే తప్పిస్తే ఇమ్మీడియట్గా డాలర్కి వచ్చిన నష్టాలు అయితే కనిపించట్లేదు. కానీ ప్రతి దేశం రియలైజ్ అయ్యింది. అట్లీస్ట్ ఈ టారిఫ్స్ని ఫేస్ చేస్తున్న, శాంక్షన్స్ని ఫేస్ చేస్తున్న ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా డాలర్ మీద డిపెండ్ అయితే వచ్చే సమస్య ఎట్లా కొంప ముంచుతుందో వాళ్ళకి అర్థమైంది. దానికి ఆల్టర్నేటివ్స్ మన వాళ్ళు రూపే అని చెప్పేసి మొదలుపెట్టారు. వాడు అక్కడి నుంచి యుఎన్లో మొదలుపెట్టాడు, అక్కడ రూబుల్స్లో మొదలుపెట్టాడు. ఈ కరెన్సీలు నిలదొక్కుకోవడానికి ఈ రీజనల్ నేషన్స్, ఎకానమీస్ మధ్యలో ట్రేడ్ ప్యాక్ట్స్ జరిగి వాళ్ళు ఈ కరెన్సీలో మాత్రమే ట్రాన్సాక్ట్ చేసుకుని చేయడానికి కొంత టైం పడుతుంది. డాలర్ డామినెన్స్ తగ్గించి వీళ్ళంతా పెరిగే స్థాయికి ఎదగడానికి చాలా టైం పడుతుంది. ఇప్పటికి కూడా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్తో నియర్లీ 56 to 60% ట్రాన్సాక్షన్స్ డాలర్స్లోనే జరుగుతాయి. మిగతా పార్ట్ మాత్రమే రీజనల్ కరెన్సీలో జరుగుతాయి. ఆ మేరకు అడుగులు పడ్డాయి కానీ అవి నిజంగా ఒక బలమైన రిజల్ట్ చూపించడానికి చాలా టైం పడుతుంది. So we have to wait for that. We have to wait for that. Thank you so much for your time. Thank you very much. Thank you.